కెమెరా వెనకాల ఉన్న వాళ్ళని ముందు కూర్చోబెడితే ఎలా ఉంటుంది? యాక్టర్స్ కు గైడ్ చేస్తూ ఉంటాం కదా, బట్ వెన్ వి సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా వీ నో ద రియాలిటీ. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు మమ్మల్ని అంత అందంగా అంత చక్కగా చూపిస్తారు. MF Hussain was there on the set. He was actually doing Gajagamini అవన్నీ చేస్తారు. ఆ తర్వాత I was doing paintings and all happened for opening few days లోనే. Like లైటింగ్ ఈజ్ ది సోల్ ఫర్ ది కెమెరా. correct. If there is a light, there is a life. లైట్ లేని దగ్గర అంధకారమే ఉంటుంది. అవును బట్ ఆ డార్క్నెస్ లో కూడా ఒక చిన్న లైట్ పెడితే అట్రాక్ట్స్ టు దట్ బ్రైటెస్ట్ స్పాట్. అవును. నాని ఫస్ట్ సినిమా అష్టాచమ్మ. హౌస్ ఇట్ అండి, అంటే మీరు ఒక ఆర్టిస్ట్ ని ఫస్ట్ టైం ఒక స్టార్ గా చూస్తారు. స్క్రీన్ పైన కాకుండా త్రూ వ్యూ ఫైండర్ షూట్ చేస్తూ ఒక లెంత్ 2 takes చేసినప్పుడు టేక్ అయిపోయిన తర్వాత దిగేసి వచ్చి నాన్న దగ్గర గ్రహణంలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏంటప్పుడు? మినీ డివి కెమెరా. మినీ డివి కెమెరా కాస్ట్ 2.5 lakhs. పా 18 to 20 days లో మొత్తం సినిమా ఫినిష్ చేస్తాం. అంతేనా? బడ్జెట్ వచ్చేసి 7 lakhs. దాని ఫిలిం ట్రాన్స్ఫర్ చేయడానికి 12 lakhs అయ్యి. అదే వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. ఇవాళ ఆన్ ద స్పెషల్ అకేషన్ ఆఫ్ నవరాత్రి ఆయుధ పూజ. మా ఆయుధం ఇస్ మా కెమెరా. కాబట్టి వెరీ వెరీ రెస్పెక్టబుల్ అండ్ మై ఫేవరెట్ బృందా గారు ఇక్కడ ఉన్నారు యాజ్ మై స్పెషల్ గెస్ట్ టుడే. గ్రహణం నుంచి సారంగపాణి జాతకం వరకు ఎన్నో సినిమాలకి ఆయన సినిమాటోగ్రఫీ చేశారు అండ్ హీస్ ఆల్సో ఎ డైరెక్టర్. సో ఆయనతో ఇవాళ మన స్పెషల్ పాడ్కాస్ట్. నమస్కారం గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కెమెరా వెనకాల ఉన్న వాళ్ళని ముందు కూర్చోబెడితే ఎలా ఉంటుంది? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? యాక్టర్స్ కు గైడ్ చేస్తూ ఉంటాం కదా, సమ్ టైమ్స్ విల్ బి ఆల్సో థింకింగ్ వై దిస్ నాట్ unable to deliver అని అనిపిస్తుంటుంది. బట్ వెన్ వి సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా వీ నో ద రియాలిటీ. నో సార్, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు మమ్మల్ని అంత అందంగా అంత చక్కగా చూపిస్తారు. సో ఆ కృతజ్ఞతతో ఇవాళ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సో అసలు సినిమాటోగ్రఫీ చేద్దామని అనుకున్నారా? మీ కెమెరా పట్ల ఆసక్తి, అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? I was more fascinated by the artist. Like, you know, school days lo I was a painter. So painting అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఈవెన్ మై ప్రజెంట్ నా డాటర్స్ కూడా ఐ థింక్ దే డూయింగ్ ద సేమ్ థింగ్. సో ఇట్స్ లైక్ ఐ వాజ్ స్కూల్లో ఐ వాజ్ లైక్ మోర్ ఇంటూ ఆర్ట్. ఈవెన్ సైన్స్ సబ్జెక్ట్ కూడా దాంట్లో బొమ్మలు ఉంటాయి కాబట్టి ఇష్టం. సో ఈవెన్ సోషల్ ఏమైనా తీసుకున్నా దాంట్లో వరల్డ్ మ్యాప్లు, తర్వాత కింగ్డమ్స్ అవన్నీ డ్రా చేసేవాళ్ళు అన్నట్టు. సో ఐ వాజ్ మోర్ ఫ్యాసినేటెడ్ టు ద వరల్డ్ ఆఫ్ విజువల్స్ ఇన్ ద బిగినింగ్ డేస్. అండ్ దెన్ లేటర్ పార్ట్ ఐ థాట్ ఆఫ్ స్టడీయింగ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్. బట్ బై ద టైమ్ నాకు ఇక్కడ ఫిలిమ్స్ అన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది. లైక్ ఎర్లీ డేస్ ఆఫ్ మణిరత్నం ఫిలిమ్స్, సమ్ ఆఫ్ బిగినింగ్ డేస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ ఫిలిమ్స్ ఆల్సో. దే ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్. ఆ థాట్ ఒకటి ఆల్రెడీ బీజం పడిపోయింది అన్నట్టు. సో దెన్ ఫైన్ ఆర్ట్స్ చేసి మళ్ళీ దెన్ గెటింగ్ ఇన్ టు ఫిలిమ్స్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ లిటిల్ లాంగర్ జర్నీ అనిపించింది. దెన్ ఐ థాట్ చూసింగ్ ఫోటోగ్రఫీ ఈజ్ అ రైట్ చాయిస్ ఫర్ గెటింగ్ ఇన్ టు ఫిలిమ్స్. దెన్ ఐ జాయిన్డ్ ఫోటోగ్రఫీ అన్నట్టు. ఇన్స్టిట్యూట్లో చదివారు? ఇన్స్టిట్యూట్లో. ఎక్కడండి? JNTU స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది దాంట్లో చేశాను. JNTU ఒకటే ఉంది మనకి ఇక్కడ కదా. యాక్చువల్లీ దట్స్ సాడ్ బట్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఫిల్మ్ స్కూల్స్ అనేది ఆ కల్చర్ ఇప్పుడు బిగిన్ అయింది, బట్ దోస్ డేస్ ఇట్ వాజ్ లెస్. అంటే యూనివర్సిటీ లెవెల్లో ఉన్నది JNTU. యూనివర్సిటీ లెవెల్లో నిజం చెప్పాలంటే ఒక ప్రాపర్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాంటిది అదే అన్నట్టు. అదర్వైజ్ అండ్ ప్రైవేట్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్. దే టూ ఎక్స్పెన్సివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అందద్దు. కరెక్ట్. బికాజ్ వాళ్ళలోనే ఉత్సాహం, ఆకలి ఉంటుంది. సంథింగ్ లైక్ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సత్యత్రేయలో కోల్కతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటివి మన దగ్గర ఉండాలి యాక్చువల్గా. We shall have it. Amen. We are all praying we have it. I know. చాలా నీడ్ ఉంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఇండియా అండ్ వరల్డ్ ఆల్సో. ఫిలిమ్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్న కంట్రీస్లో ఇండియా ఒకటైతే సౌత్ ఇండియాలో మనది మేజర్ బిగ్ బడ్జెట్స్ చేస్తున్నది. సో ఐ థింక్ వీ మస్ట్ హ్యావ్ అ ఫిల్మ్ స్కూల్. సో ఐరనీ ఏంటంటే ఎన్ని ఫిల్మ్స్ చేస్తున్నా మన దగ్గర ఒక ప్రాపర్ ఫిల్మ్ స్కూల్ లేదు. గవర్నమెంట్ అఫిలియేటెడ్. కరెక్ట్. ప్రైవేట్ ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, రామోజీరావు గారు ఉన్నాయి. చాలా గుడ్ యాక్చువల్లీ. అంటే రీసెంట్ అకాడమిక్ రికార్డ్ కూడా దే ఆర్ డూయింగ్ వెల్. అండ్ కిడ్స్ ఆల్సో పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా మంచి సక్సెస్ ఉంది. బట్ గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ ఇనిషియేటివ్ అండ్ ఇట్ షుడ్ బి అంటే అందరు మీరు అన్నట్టు ఏంటంటే ఎకనామికల్లీ అందరికీ అఫోర్డబుల్గా ఉండదు. కరెక్ట్. అదే కదా, దట్ ఈస్ ద రీజన్. సో ఫోటోగ్రఫీ చేసేగానే మామూలుగా ఏం చేస్తాము,
నాకు తెలిసి మీ టైంలో స్టిల్ ఫోటోగ్రఫీ Yeah. ఆర్ మూవింగ్ ఫోటోగ్రఫీ నాకు తెలిసి ఇంకా వచ్చి ఉండదు ఆ టైం. Still photography was a major subject. Posters ki. Luckily, ours is the first batch. We had a ఫిలిం థియరీ అనేది ఉంది, మాకు కెమెరాలు లేవు. బట్ అప్పుడప్పుడే ఈ డిజిటల్ కెమెరాస్ ఉన్నాయి, అంటే డిజిటల్ ఇన్ ద సెన్స్ నాట్ ప్రజెంట్ డే డిజిటల్ కెమెరాస్ లైక్ బీటా, యుమాటిక్ అని, దిస్ ఆల్ టేప్ బేస్డ్ కెమెరాస్ ఉండేది, లైక్ టెలివిజన్, కరెక్ట్, టెలివిజన్ కెమెరాస్ ఉన్నాయి అన్నట్టు. దోస్ ఆర్ ఎలక్ట్రానిక్ కెమెరాస్, అవి ఉండేవి. సో దాంట్లో వీ హ్యాడ్ థియరీ క్లాసెస్, హౌ టు షూట్ అన్ యాడ్, హౌ టు షూట్ ఫిలిం ఆర్ చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి, అవి అడ్వర్టైజింగ్ స్మాల్ లైక్ 2-3 షార్ట్స్ తీపిచ్చేవాళ్ళు స్కూల్. ఆ స్పార్క్ ఉండేదా, చేద్దాం ఏదన్నా సరదాగా చేసి we want to really make a film and make a story, we wrote a story and all, so we really wanted to do it, but అంత టైం అంత ఆపర్చునిటీ లేదు కాబట్టి we just did some few shots and tried to make the story like a small short films లాంటిది. అట్లాంటివి చేశారా? అచ్చా. చేయడం ఒక ఎత్తు, చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాలంటే అదొక వేరే ప్రాసెస్. కరెక్ట్. జస్ట్ మనం సినిమాటోగ్రఫీ ఆర్ కెమెరా నేర్చేసుకుంటే మనం ఎవరు పిలిచి ఇవ్వరు జాబ్స్. రైట్. ఎలా అసలు అందులో అడుగు పెట్టాలంటేనే కష్టం. కరెక్ట్. ఆ ఫీల్డ్లో ఎలా వచ్చింది అవకాశం? మాకు ఇంటర్న్షిప్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో సిన్స్ ఐ సెడ్ అవర్స్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ 4 years. మాకు ఒక ఇంటర్న్షిప్ అంటే 1 year యూ హ్యావ్ టు వర్క్ అండర్ mentorship of somebody else in one category, like it can be a fashion or industry or cinema. నేను choose చేసుకుంది cinematography. Then before that, during the course of time, కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ లైక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇక్కడ కూడా చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవన్నీ, కరెక్ట్, అవన్నీ అటెండ్ అయ్యేవాళ్ళం. సో ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్. సో ఆ టైంలో ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ ఫ్యూ నేమ్స్ టు జాయిన్. సో ఐ జాయిన్ విత్ మధు అంబట్ గారు అని, ఇట్స్ వెరీ వెల్ నోన్ సినిమాటోగ్రాఫర్. ఈ వాన్ మెనీ టైమ్స్ నేషనల్ అవార్డ్ విన్నర్. సో తనతో నేను తన మెంటర్షిప్లో నేను ఒక 2 films వర్క్ చేయడం జరిగింది. ఓకే. సో దోస్ ఆర్ ద లజ్జా అని, రాజేష్ కుమార్ సంతోష్ ఈజ్ డైరెక్టర్. యూ నేమ్ ఇట్, ఎనీ యాక్టర్ ఇస్ దర్ ఇన్ బాలీవుడ్లో, ఫ్రమ్ మాధురి దీక్షిత్ అండ్ మనీషా కొయిరాలా అండ్ అనిల్ కపూర్, అజయ్ దేవగన్, ఎవ్రీ వన్ ఉన్నారు దాంట్లో. అది అవునా? సో దాంట్లో నేను ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీలో దే వర్ షూటింగ్. So I shot for, I was there in an entire film, like as an assisting and making the notes and making the diagrams, how they are lighting up and trying to observe what is happening, lighting, how they do lighting and all. So on job experience ఒకటి వస్తుంది అక్కడ కదా? Yeah. ఒక ఫ్రెషర్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఒక ప్లేట్లో పంచపక్ష పరవాన్నాలు వడ్డించినట్టు ఉంటుంది. ఏది వస్తు తినాలో అర్థం కాదు. ఒక కెమెరా నేర్చుకోవాలా, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలా, లైటింగ్ చూడాలా, ఎలా తీస్తున్నారో చూడాలా, ఇన్ని క్రాఫ్ట్స్ ఒకేసారి వచ్చేస్తుంటే ఒక స్థితి ఉంటుంది మనది అర్థం కాని. వాట్ వాజ్ యూ అప్పుడు మీ మనసులో ఏమండి? సెట్కి ఎంటర్ అయిన ఇమీడియట్గా బయట ఒక 10 జనరేటర్లు ఉన్నాయి. ఇదేంటి అని అంటే, ఒక లైట్తో మనం తీసేస్తాం కదా, ఇన్ని జనరేటర్లు లైట్లు ఎక్కడ పెడతారు? సో దే వాజ్ లాట్ ఆఫ్ లైట్స్, లైక్ ట్రక్స్ ఆఫ్ లైట్స్ ఆన్ ద సెట్, బయట సెట్ అవతల ఉన్నాయి. అండ్ ఇట్లా నడుస్తుంటే అన్ని కేబుల్స్ ఉన్నాయి, ఇట్లా టూ మెనీ కేబుల్స్, ఇట్లా స్టాంపింగ్ చేస్తామా ఏది అన్నట్టు. దెన్ ఐ వెంట్ ఇన్ సైడ్ అండ్ అది చూసిన తర్వాత దెన్ ఫస్ట్ డే దట్స్ మై ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో పోలీస్ స్టేషన్ సెట్, సంబడి లైక్ మనీషా కొయిరాలా షాట్ చేస్తున్నారు. సో దాంట్లో పోలీస్ స్టేషన్లో షీఈస్ టాకింగ్ టు ద పోలీస్ ఆఫీసర్. సో ఆ కెమెరాకు ఒక లుక్ ఇవ్వాలి అని అడిగారు. సో అందరూ కెన్ యూ షో మీ ద లుక్ మధుజీ అని అడిగారు. దెన్ వాట్ వాజ్ దేర్, కెన్ యూ షో అని సంబడి ఆస్క్ మీ అన్నాడు. ఐ వాజ్ లైక్ రియల్లీ స్కేర్డ్, ఫస్ట్ టైం కదా. లుక్ అంటే ఏంటి అసలు, ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ ఇట్. దెన్ ఐ సెడ్ ఓకే, కమ్ హియర్ అండ్ కీప్ యువర్ హ్యాండ్ హియర్ బడీ అండ్ గుడ్, యూఆర్ డూయింగ్ అ నైస్ జాబ్ అన్నట్టు. దెన్ ఐ జస్ట్ హోల్డింగ్ ద హ్యాండ్ లైక్ దిస్. షీ వాజ్ లుకింగ్ అండ్ దెన్ షార్ట్ అంతా అయిపోయిన తర్వాత అడ్జస్ట్. దెన్ వాజ్ ఎవ్రీబడి సేయింగ్ ఈజ్ అ న్యూ బాయ్ ఇన్ ద సెట్. దెన్ ఐ వాజ్ హ్యాపీ ఫర్ దట్. ఐ థింక్ when I saw like working on the set, like when I saw Bombay actress, so that was, I think I was a student, oka vibe kada, intermediate or something like that. Then it was really great moment. And then afterwards when I was taking some pictures, Rajkumar Santoshi told you take a very beautiful picture of Madhuri, and then they showed me all the pictures and అన్ని ఇంటర్న్షిప్ బిఫోర్ మాకు ఒక
వీ హ్యావ్ అ పోర్ట్ఫోలియో అని ఒకటి చేస్తాం అన్నట్టు. సో ఐ హావ్ షాట్ లాట్ ఆఫ్ ఫ్యాషన్ పిక్చర్స్ వర్ వెరీ వెరీ ట్రెండీ లైక్ NIFT హైదరాబాద్ మోడల్స్ నుంచి తీసుకున్నాను. యా మై ఫ్రెండ్స్ వర్ యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనర్స్ దేర్. వాళ్ళ ఫైనల్ ఇయర్ ప్రోగ్రామ్కు నేను షూట్ చేశాను. మా పోర్ట్ఫోలియోకి తీసిన వర్క్స్ అన్నట్టు. దర్ వాజ్ ఆల్ ట్రెండీ ఫ్యాషన్ పిక్చర్స్. సో దర్ వాజ్ యూ హవ్ టేకెన్ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్స్. దెన్ somebody was telling like like Rajkumar Santosh was telling like you take a beautiful picture of Madhuri అని చెప్పారు. It's like they're really encouraging me so much. I heard బిఫోర్ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది దగ్గర చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ చేయరు, అసిస్టెంట్ అంటే కెమెరాలు ఇలా తుడిపిస్తారు, ఆ కెమెరాని మోపిస్తారు అని చెప్పేవాళ్ళు యూజువల్లీ. బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ వెన్ ఐ మెట్ దెమ్ దే రియలీ దెర్ వాజ్ అ గ్రేట్ రిసెప్షన్ ఫర్ మీ. అవునా? ఎవ్రీబడి వాజ్ ఎంకరేజింగ్ మీ అండ్ సెడ్ దెన్ ఐ టుక్ సమ్ పిక్చర్స్, స్టిల్ హ్యావ్ సమ్ పిక్చర్స్ విత్. అవునా? అండ్ బికాస్ నేను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు స్కూల్ డేస్లో ఐ యూస్ టు ఫాలో MF Hussain ఆర్ట్ అండ్ ఆల్. ఐ ఆల్సో డూ మోడర్న్ ఆర్ట్ ఇన్ దోస్ డేస్. లైక్ చాలా చోట్ల పబ్లిష్ అయినా. ఐ వాజ్ ఆల్సో కాంపిటీషన్లో ఉన్నాను. MF Hussain వాజ్ దేర్ ఆన్ ద సెట్. హీ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ గజగామిని అవన్నీ చేస్తారు. ఆ తర్వాత ఐ వాజ్ డూయింగ్ పెయింటింగ్స్ అండ్ ఆల్. సో హీ వాజ్ దేర్ ఆన్ ద లొకేషన్. ఐ మెట్ హిమ్ అండ్ అంత అదృష్టవంతులండి మీరు. ఆల్ హ్యాపెన్ ఫర్ ఓపెనింగ్ ఫ్యూ డేస్లోనే. లైక్ ఐ థింక్ ఆ సినిమా మొత్తం ఒక 6 months జరిగింది. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిలిం. లైక్ ఆ టైంలో భరత్ బాలా ప్రొడక్షన్స్లో 2 ఫిలిమ్స్ లైక్ దేవదాస్ ఒకటి, లజ్జా ఒకటి. ఆ టైంలో పాన్ ఇండియా ఫిలిమ్స్ అవి 35 to 40 crores బడ్జెట్ ఫిలిమ్స్. దట్ వాస్ ఇన్ 2001. ఐ వాజ్ లక్కీ టు ఒక ఫిలింలోనే అంతా నేర్చేసుకున్నా. సో దట్ వాజ్ లక్కీ థింగ్ అన్నట్టు. నిజంగా మనం గట్టిగా ఏదైనా అనుకుంటే దేవుడు సహకరిస్తారంటే అదే. ఓకే, చేసి ఇంటర్న్షిప్ రావడం ఒక ఎత్తు, దాని తర్వాత ఆపర్చునిటీస్ రావడం మరో ఎత్తు. సో అక్కడ ఏమైనా ట్రై చేశారా నార్త్లో మీరు, ఆపర్చునిటీస్ వస్తాయా అని, లేకపోతే మళ్ళీ ఇక్కడ సౌత్ నుంచి? లైక్ ఫ్యూ ఫిల్మ్స్ బాంబేలో వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వర్క్ చేశాను. ఎక్స్పీరియన్స్ అంటే నాట్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్, అసిస్టెంట్గా. సో లజ్జా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఐ వర్క్ ఆన్ అనుకోరొకటి 2 సినిమాలు చేశాను. చేసిన తర్వాత ఇండిపెండెంట్గా ఒక ట్రై చేయాలి అన్న ఉద్దేశం ఉండేది అన్నట్టు. బై ద టైం నేను ఆల్రెడీ షూట్ చేసినప్పుడు మోడల్ షూట్స్ చేసేవాడిని, కొద్ది వీడియో క్లిప్స్ అవి షూట్ చేసేవాడిని. సో అప్పుడు వీడియో అనేది దట్ టైం వెరీ వెరీ లెస్, అన్లెస్ మీ దగ్గర ఒక వీడియో కెమెరా, క్యామ్కార్డర్స్ లాంటివి ఉంటే తప్ప. అదర్వైజ్ ఫిలిం అంటే ఫిలిం కెమెరాసే, డిజిటల్ అనేది లేదు. రీల్ లేదు. సో అక్కడ లెఫ్ట్ ఓవర్ ఫిలిమ్స్తో నేను షూట్ చేసేసి ప్రింట్ చేసేవాళ్ళు అన్నట్టు. అవి ఓన్లీ మోడలింగ్ ఫొటోస్ అవి చేసేవాళ్ళు అన్నట్టు ఎక్కువ. అలా చేస్తున్న ప్రాసెస్లో షార్ట్ ఫిలిమ్స్ అన్న ఒక ట్రెండ్ అప్పుడే స్టార్ట్ అయింది. డిజిటల్లో షార్ట్ ఫిలిమ్స్ అనేది, డిజిటల్ కూడా కదా అప్పుడు ఒక రకంగా మినీ టీవీ, క్యామ్కార్డర్స్ లాంటిది. యాక్చువల్లీ టేప్లోనే షూట్ చేసేవాళ్ళు. సో ఒక్క ఫిలిం ఎరేజ్ అని ఒక షార్ట్ ఫిలిం షూట్ చేశాను. దాని తర్వాత అదే టైంలో మోహన్ కృష్ణ గారు చలి అని ఇంద్రగంటి మోహన్ కృష్ణ చలి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ స్క్రీనింగ్లో మేము కలవడం జరిగింది. తర్వాత ఒక ఫిలిం కోసం అని వెళ్ళినప్పుడు ఐ గేవ్ మై కార్డ్, ఐ వాంటెడ్ టు వర్క్ విత్ యూ, సో గివ్ మీ అన్ ఆపర్చునిటీ, విల్ వర్క్ అని ఐ జస్ట్ గేవ్ మీ అ కార్డ్. లేటర్ పార్ట్ గ్రహణం అప్పుడు దెన్ వీ హ్యాడ్ అలా గ్రహణానికి శ్రీకారం అయిందన్నమాట. ఒక 1-2 yearsలోనే నేను ఐ బికమ్ ఇండిపెండెంట్. ఆఫ్టర్ 3 ఫిలిమ్స్లో నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ. ఒక కెమెరా పనితనం నేర్చుకునేటప్పుడు లైటింగ్ కూడా అంతే నేర్చుకోవాలి. బికాజ్ లైటింగ్ ఈజ్ ది సోల్ ఫర్ ది కెమెరా. కరెక్ట్. టెల్ మీ అండి, అంటే లైటింగ్ అనేది ఎలా నేర్చుకుంటాం? ఒకటి న్యాచురల్ లైటింగ్ ఉంటుంది, ఇంకొకటి అఫ్ కోర్స్ లైట్స్ పెట్టి తీయడం అనేది ఉంటుంది, ఒకటి నేకెడ్ అంటారు, అంటే ఏమీ లేకుండా లైట్స్ చేసేది. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది వెరైటీ? అదే ఇదేదో నేను నేర్చుకున్నాను కొంచెం, ఇంకా మీకు తెలుసు. లైటింగ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ స్టోరీ టెల్లింగ్లో మేజర్ పార్ట్లో ఇఫ్ దెర్ ఇస్ అ లైట్ దెర్ ఇస్ అ లైఫ్. లైట్ లేని దగ్గర అంధకారమే ఉంటుంది. బట్ ఆ డార్క్నెస్లో కూడా ఒక చిన్న లైట్ పెడితే అట్రాక్ట్స్ టు దట్ బ్రైటెస్ట్ స్పాట్. సో ఎక్కడ డార్క్ ఉంచాలి, ఎక్కడ బ్రైట్ ఉంచాలి అన్నదే స్టోరీ టెల్లింగ్. సో వాట్ టు రివీల్, వాట్ టు హైడ్. సో దాంట్లోనే సస్పెన్స్ ఉంటుంది, మిస్టరీ ఉంటుంది. ఆర్ గ్లామర్ చేయాలంటే హౌ గ్లామరస్లీ యూ హ్యావ్ టు లైట్ అప్ ది యాక్టర్స్ ఆర్ సెట్. కరెక్ట్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అన్నట్టు. సో దీంట్లో ఫండమెంటల్స్ వచ్చేసి స్కూల్ లెవెల్లోనే బుక్స్లో ఉంటాయి. లైక్ వాట్ ఎవర్ రెంబ్రాంట్ లైటింగ్ అని, తర్వాత పారమౌంట్ లైట్ అని, లైక్ ఫేమస్ హాలీవుడ్ పారమౌంట్ లైటింగ్, లైక్ దర్ విల్ బి బ్యూటిఫుల్, లైక్ మార్లిన్ మాన్రో అందరివి తీస్తారు కదా, అలాంటి పిక్చర్స్ అన్నట్టు.
సో దెర్ ఇస్ అ స్టాండర్డ్ సెటప్. ఇప్పుడు అవన్నీ వింటేజ్ అయిపోయాయి. యా కరెక్ట్. 7 to అంటే ద స్టైల్ ఈస్ సేమ్, దట్ యూ హ్యావ్ టు అడాప్ట్ అండ్ ఎవాల్వ్ యువర్ స్టైల్స్ టు ద ప్రజెంట్ టైం అంతే. కరెక్ట్ కరెక్ట్. సో ఏది ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, రూపాంతరత జరుగుతుంది తప్ప ఇట్ విల్ నాట్ స్టే, ఇట్ విల్ నాట్ ఫేడ్ అవే. కరెక్ట్ కరెక్ట్ అండి. అబ్సల్యూట్లీ. సో ఇట్ విల్ చేంజ్ విత్ ద టైం. సో ఆ టైంలో మనం మాడిఫై చేసుకోవడం అన్నట్టు. సో ఇవి బేసికల్గా ఫౌండేషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ కోర్స్లో ఉంటాయి, అందరికి ఉంటాయి. కానీ దాన్ని స్టిల్ ఫోటోగ్రఫీ నుంచి సినిమాకి ఎలా అడాప్ట్ చేయాలి అన్నది మేజర్ ట్రిక్. ఫిల్మ్ స్కూల్స్లో అయితే అది నేర్పిస్తారు. లేదు అని అంటే యూ హ్యావ్ టు వాచ్ ఫిల్మ్స్ అండ్ అండర్స్టాండ్. లేదు అని అంటే మనము దెర్ ఆర్ గ్రేట్ మాస్టర్స్ వర్క్స్ ఉన్నాయి మనకు, లైక్ అమెరికన్ సినిమాటోగ్రాఫర్స్, సమ్ ఆఫ్ ద ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్లో కూడా మనం చూడవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలుగులో లైటింగ్ అంటే ఎలా ఉంటుంది, లైటింగ్ ద్వారా కథ చెప్పగలుగుతారు అన్నది మనకు తెలిసింది శివ దగ్గర నుంచే. శివ దట్ ఈస్ యాక్చువల్లీ అంటే అప్పుడున్న లైటింగ్ సిస్టమ్ని బ్రేక్ చేసింది ఆ సినిమాని. అవును. సో లైక్ వాళ్ళు కూడా గాడ్ ఫాదర్ని ఇన్స్పైర్ అయ్యారు. సో ఇంకా చాలా ఫిల్మ్స్ ఉన్నాయి, లైక్ వన్ ఆఫ్ మై అవును మొనోటోనీ బ్రేక్ చేసిన శివానే. సో యూ హ్యావ్ రోడ్ టు పర్డిషన్ అని ఒక మూవీ ఉంది. దెర్ ఆర్ మెనీ ఫిలిమ్స్, లైక్ వరల్డ్ వైడ్గా యూరోపియన్స్ ఉన్నారు. లైక్ అవన్నీ ఫిలిమ్స్ చూడడము, చదవడము, అండర్స్టాండ్ చేసుకోవడము, ఎలా చేస్తే ఎలాంటి ఎమోషన్ అవుతుంది, ఎమోషన్ ప్రొజెక్ట్ అవుతుంది అన్నది. దెన్ వీ యూస్ టు గ్రాబ్ ఇట్ ఫ్రమ్ ద లెర్నింగ్ ఫ్రమ్ బుక్స్. తర్వాత రకరకాలుగా అలా చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి వీ యూస్ టు డూ ఇట్. సో ఫస్ట్ స్టిల్ ఫోటోగ్రఫీలో చేసి దెన్ ఇంప్లిమెంట్ సేమ్ థింగ్ ఆన్ ఫిల్మ్. ఫిల్మ్లో కంటిన్యూస్ యాక్టింగ్ ఉంటుంది. లైక్ పర్సన్ వాక్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తారు, అక్కడ నుంచి విండో దగ్గరికి వెళ్తారు, విండో దగ్గర నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు. సో ఆ అన్ని ఫ్రేమ్స్లో కూడా ఎక్కడ డార్క్ ఉంచాలి, ఎక్కడ బ్రైట్ ఉంచాలి, ఎక్కడ ఎమోషన్ని ట్రిగర్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీ లైట్ అప్. ఇట్స్ అ కామన్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఇట్స్ లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మనకు అది కామన్గా వీ లెర్న్ ఫ్రమ్ త్రూ ద బుక్స్, త్రూ ద లిటరేచర్ అండ్ త్రూ గ్రేటర్ మాస్టర్స్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి కదా, లైక్ పెయింటింగ్స్ కావచ్చు. పెయింటింగ్స్ ఆర్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫర్ వర్క్. అంటే ఒక సినిమాటోగ్రాఫర్ కథ అంతా తెలుసుకోవాలి, ఎక్కడ ఏ యాంగిల్లో ఏది కావాలన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనే కన్ను డైరెక్టర్కి. అవన్నీ తెలుసుకుని దాని ప్రకారం లైటింగ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ముందే జరుగుతాయి. ఎస్ డెఫినెట్లీ. ఎంత ముందండి? నేను చేసిన వర్క్స్లో మోస్ట్లీ అంటే ఇంద్రగంటి గారితో చేసినప్పుడు వన్స్ తన స్టోరీ చెప్పిన తర్వాత స్క్రిప్ట్ ఇస్తారు. హీ విల్ గివ్ ద స్క్రిప్ట్. నేను ఐ విల్ టేక్ ద స్క్రిప్ట్ అండ్ ఐ విల్ గో త్రూ ద స్క్రిప్ట్ అండ్ ఎంటైర్ మార్క్ చేసేస్తాం ఎక్కడెక్కడ ఎలా చేయాలి ఏంటి అని అన్నది. దెన్ ఐ విల్ మేక్ ద నోట్స్ అండ్ డైరెక్టర్ దగ్గర డిస్కస్ చేస్తాను. అంటే ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా. మేము జనరల్గా ఏంటంటే ఫిల్మ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కానీ, తర్వాత లోకల్ ఫిల్మ్స్ కానీ, కొన్ని ఎలా ఉండొచ్చు, నెరేటివ్ ఎలా ఉండొచ్చు అనేది డిస్కస్ చేస్తాం. సో దాంట్లో కలర్ ప్యాలెట్స్ ఎలా ఉండాలి, లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటే బాగుంటుందని నేను చేసుకున్న నోట్స్లో నుంచి ఐ విల్ డిస్కస్ విత్ హిమ్. లైక్ సే ఓ దిస్ ఇస్ గుడ్, వీ కెన్ గో విత్ దిస్ అన్నప్పుడు దెన్ ఆ సీన్ ఎలా షూట్ చేయాలి, ఎంత కాంట్రాస్ట్లో చేయాలి, కలర్స్ ఎలా ఉండాలి అని ఐ మేక్ ఎంటైర్ ఫిల్మ్కు ఒక కలర్ ప్యాలెట్స్, ఒక 2 or 3 ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఉంటే ఎలా ఉంటుంది, రొమాంటిక్ సీన్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఇఫ్ దర్ ఇస్ ఎనీ మిస్టరీ ఇన్ ద సీన్ ఎలా లైట్అప్ చేయొచ్చు, ఇలా నోట్స్ చేసుకొని విజువల్ రెఫరెన్సెస్ పెట్టుకుంటాం. ప్రజెంట్ టైం దట్ ఈస్ కాల్డ్ షార్ట్ డెక్ అంటారు. సో షార్ట్ డెక్ అనేది ప్రిపేర్ చేస్తాం. పిచ్ డెక్ లాగా షార్ట్ డెక్. పిచ్ డెక్ లాగా ఇస్ ఫర్ పిచింగ్ ద స్టోరీ. షార్ట్ డెక్ ఇస్ షార్ట్స్, పిచింగ్ ది షార్ట్స్, హౌ ద షార్ట్స్ ఆర్ గోయింగ్ టు బి అండ్ లైట్ కలర్ ఎలా ఉంటుంది అనేది మూడ్ బోర్డ్ ఒకటి ప్రిపేర్ చేసాం అన్నట్టు. సో అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక డిజిటల్ కాపీ షేర్ చేసి కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకొని ఐ విల్ గివ్ ఇట్ టు ద డైరెక్టర్. సో బాగున్నాయి, ఇది లెట్స్ గో అంటే విల్ గో విత్ ఇట్. ఇది కొంతమంది దగ్గర బాగుంటుంది, ఇది దిస్ స్టైల్. సో వెన్ ఐ వర్కింగ్ విత్ సమ్ అదర్ డైరెక్టర్స్, పూరి గారి దగ్గర. సో జనరల్లీ ఐ మేడ్ సమ్ అంటే లిస్ట్ ఇలా చేసి ఐ షోడ్ ఇట్ టైం, బాగుంది ఇది, గో హెడ్ విత్ ఇట్, ఇట్స్ నీకు ఎలా అనిపిస్తే అలా చేయి, గో త్రూ ద స్క్రిప్ట్ అండ్ యూ డూ ఇట్ అనే చెప్తారు తను. కొన్ని ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. సో మనకు ఆ కథని బట్టి లొకేషన్స్ రెక్కీ చేసినప్పుడు ఈ లొకేషన్లో ఎలా ఉంటే బాగుంటుంది అని డిసైడ్ అయ్యి ఒక 2-3 విజువల్ రెఫరెన్సెస్ చూపించినప్పుడు ఇది బాగుంది అని అంటే ఐ విల్ గో విత్ దట్. మీరు ఎక్కడెక్కడ ఉంటారంటే కథప్పుడు ఉంటారు, లొకేషన్స్ రేఖీ చేసినప్పుడు ఉంటారు, దెన్ ఆర్టిస్ట్ వాళ్ళ కంప్లెక్షన్స్, వాళ్ళ స్కిన్ టోన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు వాళ్ళు వేసుకునే పైన వేసుకునే మేకప్ అండ్ డ్రెస్సెస్ కలర్ ప్యాలెట్ అదే కదా మరి. వాళ్ళ డ్రెస్ కలర్ ప్యాలెట్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్యాలెట్ అదే. సో ఇన్ని విషయాల్లో
చాలా క్లియర్గా ఉంటే తప్ప చేయలేని పని ఇది, విచ్ వీ టేక్ ఇట్ ఫర్ సో గ్రాంటెడ్. ఓ వావ్, సో మచ్ లెర్నింగ్. సో గ్రహణం మీరు విజిటింగ్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మీరు కనెక్ట్ అవ్వడం జరిగింది. గ్రహణంలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏంటప్పుడు? అసలు నాకు తెలిసి చాలా బేసిక్ బడ్జెట్లో చేసిన ఒక బ్యూటిఫుల్ చిత్రం, అండ్ దానికి అవార్డు రావడం మరో పెద్ద ఐసింగ్ ఆన్ ద కేక్. అప్పుడు 2004, అప్పుడు డిజిటల్ కెమెరాలు కానీ మొబైల్స్ కానీ ఇంకేం రాలేదు. ఎవరు మొబైల్స్ ఉన్నాయి, బట్ రెగ్యులర్ ఎయిర్టెల్ మొబైల్స్ అలా ఉండేది. సో కెమెరాతో ఉండేది అని అంటే ఓన్లీ డిజిటల్ కెమెరాస్లో మినీ డివి కెమెరా, వీ షాట్ అండ్ మినీ డివి కెమెరా. సో అప్పుడు డివిడి ఇది ఉండేదేమో కదా. కెమెరా కాస్ట్ ఐ థింక్ అది ఒక 2.5 lakhs అంతే. సో టేప్స్లో ఉండేది, మినీ డివి టేప్స్ అని టేప్స్లో షూట్ చేశాను. ఐ థింక్ 18 to 20 daysలో మొత్తం సినిమా ఫినిష్ చేశాను. అంతేనా? చాలా తక్కువ టైం. అండ్ బడ్జెట్ వచ్చేసి 7 lakhs బడ్జెట్. దాని ఫిలిం ట్రాన్స్ఫర్ చేయడానికి 12 lakhs అయింది. డిజిటల్ నుంచి ఫిలిం ట్రాన్స్ఫర్ చేయడానికి 12 lakhs అయింది. ద గవర్నమెంట్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 18 lakhs ఎంతో ఇచ్చారు. ఐ థింక్ ద బడ్జెట్ ఈస్ కవర్డ్ విత్ ద నేషనల్ అవార్డు. కరెక్ట్. ఆ తర్వాత థియేట్రికల్ కూడా రిలీజ్ అయింది. ఐ థింక్ అప్పుడే కొత్తగా ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంచ్ అయింది. సో ప్రసాద్ మల్టీప్లెక్స్లో బ్యూటిఫుల్ క్వాలిటీ, లైక్ అంటే ఆల్మోస్ట్ ఫిలింలో షూట్ చేసినట్టుగానే ఉంది. ద బెస్ట్ కాంప్లిమెంట్ నాకు వచ్చింది ఏంటంటే, కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్లో ఫిలిం బ్లాక్ అండ్ వైట్ ప్రొజెక్షన్, ఇది ఇట్స్ ఫిలిం ఇస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ప్రొజెక్ట్ అయినప్పుడు తను ఫారినర్స్ వచ్చారు 2-3. సో వాళ్ళు వచ్చి, హౌ డిడ్ యూ గెట్ ద బ్లాక్ అండ్ వైట్ స్టాక్, ఎలా షూట్ చేశారంటే, లేదు దిస్ ఇస్ షార్ట్ ఆన్ మినీ డివి, ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ఫిలిం అండ్ ప్రొజెక్టింగ్ ఆన్ ఫిలిం అని చెప్పాం. వావ్, దట్స్ రియలీ లుక్స్ గ్రేట్ అని. సో కోల్కతాలో జరిగినప్పుడు ఏంటంటే, ఇట్ ట్రిబ్యూట్ టు రే ఫిలిమ్స్ అన్నట్టు. కొంతవరకు నేను షూట్ చేస్తున్నప్పుడు రే యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆల్రెడీ చూడడం వల్ల సత్యజిత్ రే ఫిలిమ్స్, సుబ్రత మిత్రా ఇస్ డివోపీ అన్నట్టు. సో కొన్ని ఫిలిమ్స్ యొక్క ఫ్రేమ్స్ చూసినప్పుడు మీకు ఆ రే ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది కొన్ని షార్ట్స్లో. చలం దోషగుణం ఆధారంగా చేసింది కదా. సో దోస్ ఏ వింటేజ్ లుక్ రావడం కోసం బ్లాక్ అండ్ వైట్ చేసాం. వీ వాంటెడ్ టు హ్యావ్ అ బ్లాక్ అండ్ వైట్ లుక్ ఫర్ ద ఫిలిం. సో అందువల్ల బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేసాం ఫైనల్గా. ఇప్పుడు గ్రహణం లాంటి సినిమాని తీసుకుంటే అది కథ, అది పిక్చరా, అది యాక్టరా, అన్ని కలిప. వాట్ డూ యూ థింక్? మీరేమనుకుంటున్నారు? అల్టిమేట్లీ సినిమా ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. క్రాఫ్ట్. కరెక్ట్. బట్ దట్ వాజ్ మోర్ ఆన్ షార్ట్ స్టోరీ. సో చలం షార్ట్ స్టోరీ అనేది దట్ వాజ్ వెరీ పవర్ఫుల్. దోస్ డేస్ విమెన్ ఎలా, ఫ్రీడమ్ ఆఫ్ ఉమెన్ గురించి ఐ థింక్ ఎవ్రీబడి నోస్ అబౌట్ చలం రైటింగ్స్. దాన్ని మోహన్ కృష్ణ గారు చేయడం అనేది ఇట్ వాజ్ అ గ్రేట్ మూవ్. అంటే ఆ టైంలో ఫీచర్ ఫిలిమ్స్ అని ఉంది తప్ప షార్ట్ ఫిలిమ్స్ అనే ట్రెండ్ వచ్చే ప్రాసెస్లో ఒక షార్ట్ స్టోరీ మీద ఒక ఫుల్ లెంత్ ఫిలిం చేయడం అనేది ఇట్స్ వాజ్ రియలీ ఎక్స్పెరిమెంటల్. కరెక్ట్. ఇప్పుడు వచ్చేసినాయి షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ రీల్స్. ఇప్పుడు అన్ని 1 minute ఫిల్మ్స్. యా, షార్టెస్ట్ ఆఫ్ ద కాంటెంట్. కరెక్ట్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో చాలా సినిమాలు, ఇన్ఫ్యాక్ట్ నాని ఫస్ట్ సినిమా అష్టాచమ్మ కూడా మీరే డిఓపి, స్వాతి అండ్ నాని చేశారు అందులో. దాని తర్వాత నాని గారితో మీరు ఆల్మోస్ట్ వి కూడా మీరే చేశారు, జెంటిల్మెన్ మీరే చేశారు, చాలా సినిమాలు చేశారు. హౌస్ ఇట్ అండి? అంటే మీరు ఒక ఆర్టిస్ట్ని ఫస్ట్ టైం ఒక స్టార్గా చూస్తారు, ఒక ఆర్టిస్ట్గా, దెన్ ఈ బికమ్స్ ఎ గ్రేట్ స్టార్. మీకు తెలుస్తుందా? బికాజ్ మీ ద క్లోజెస్ట్ ఆఫ్ లెన్స్ నుంచి చూస్తారు. అంటే మేము అష్టాచమ్మ షూట్ చేస్తున్న 1-2 రోజుల్లోనే కెమెరా త్రూ వ్యూ ఫైండర్ చూసేవాళ్ళం. అప్పుడు బయట ఇట్లా స్క్రీన్ పైన కాకుండా త్రూ వ్యూ ఫైండర్ షూట్ చేస్తున్నప్పుడు ఒక లెంత్ 2 takes చేసినప్పుడు టేక్ అయిపోయిన తర్వాత దిగేసి వచ్చి నాన్న దగ్గర, నాని యూ లుక్ లైక్ అ స్టార్, ఐ థింక్ స్టార్ క్వాలిటీస్ ఎక్కువన్నాయి నీకు, యూ లుక్ లైక్ డెఫినెట్లీ యూ బికమ్ ఎ బిగ్ స్టార్ అని. అప్పుడు ఐ థింక్ 2nd day 3rd day అన్నప్పుడు, సార్ థ్యాంక్ యూ, ఇట్స్ టచ్ వుడ్, ఇట్స్ రియలీ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. ఖచ్చితంగా. ఈవెన్ లైక్ స్వాతి, షీ వాజ్ లైక్ ఆ టైంలో ఐ థింక్ షీ వాజ్ మోర్ యాక్టివ్ గర్ల్ ఆన్ ద సెట్. అవునవును. శ్రీనివాస్ అవసరాల ఎస్పెషల్లీ బిగ్ డిస్కవరీ యాక్చువల్గా, talented actually, very talented actor. Complete అష్టాచమ్మ, it was like every day we were like laughters. నవ్వడమే అన్నట్టు. భరణి గారు మీకు తెలుసు కదా, సెట్లో ఉంటే ఆయన అందరు నవ్వించడం అన్నట్టు. ఈవెన్ ఝాన్సీ వాజ్ దేర్, సో షీ వాజ్ ఆల్సో. సో అందరూ, we had a great time working for that film actually.
స్టిల్ వి రిమెంబర్ ఆల్మోస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ ఆల్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఫిలిం లాగా. సో అంటే ఫిలింలో షూట్ చేసి పెద్ద క్రూతో వర్క్ చేసిన ఫస్ట్ ఫిలిం అపార్ట్ ఫ్రమ్ గ్రహణం. మొన్న సెలబ్రేట్ కూడా చేసుకున్నారు కదా 2 years బ్యాక్ సెలబ్రేషన్ కూడా. సో అప్పటి నుంచి మీరు ఇంద్రగంటి గారితో అన్ని సినిమాలు లేటెస్ట్గా వచ్చిన మొన్న సినిమా వరకు కూడా చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే యాజ్ అ క్రాఫ్ట్ మెన్ డిజిటల్గా కూడా ఇప్పుడు గెడ్జెట్స్ ఆర్ ఇంప్రూవింగ్, టెక్నాలజీ ఇంప్రూవింగ్. మీరు అప్పుడు ఏమన్నారు, ఒక చిన్న క్యామ్ పెట్టుకుని నేను గ్రహణం చేసామన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే సినిమాలు కూడా ఇట్స్ ఆల్ డిజిటల్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒకటి ఫిల్మ్ మేకింగ్, ఒకటి స్టోరీ టెల్లింగ్. ఈ రెండు వన్ థింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ స్టోరీ ఈజ్ ద మెయిన్ థింగ్. అంటే వాట్ ఆర్ వి టెల్లింగ్ టు ద ఆడియన్స్ అంటే అదే మెయిన్ హార్ట్ టచింగ్ ఎలిమెంట్. మిగతా అన్ని ఏంటంటే టెక్నాలజీ మారుతుంటుంది, కలర్స్ మారుతుంటాయి, రకరకాల పీపుల్ అడాప్ట్ కావడం వల్ల చాలా వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు యాక్సెప్ట్ చేయలేని వాటి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో సినిమా తీసినా చూస్తారు జనాలు. ఎందుకంటే కంటెంట్ అనేది డ్రైవ్ చేయగలిగితే ఐ థింక్ పీపుల్ వాచ్ ఇట్. రీసెంట్గా మలయాళంలో మమ్ముట్టి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, అవుట్ స్టాండింగ్ ఫిలిం. సో కలర్ అనేది, ఆ తర్వాత టెక్నాలజీ అనేది ఇది ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అంతే, ఒక యంత్రం లాంటిది. కరెక్ట్, యంత్రం. సో ఈవెన్ ద స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ కావచ్చు, స్టైల్ ఆఫ్ ఫిల్మింగ్ కావచ్చు, అది ఒక న్యూ ఆడియన్స్కు ఒక జెన్జీ లాగా ఒక జనరేషన్ టు జనరేషన్ ఒక స్టైల్ని తీసుకొస్తుంది తప్ప. బట్ సినిమా అనేది అల్టిమేట్లీ ఆ స్టోరీ టెల్లింగ్ మీడియం. స్టోరీ టెల్లింగ్ అనేది అల్టిమేట్ పవర్ఫుల్గా ఉండాలి. అది మనని ఇన్స్పైర్ చేస్తుంది, ఎలా షూట్ చేస్తే బాగుంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా అయ్యవచ్చు. ఐ థింక్ మీరు ఎవల్యూషన్స్ ఆఫ్ సినిమా చూస్తే ఒక్కొక్క టైంలో ఒకటి వచ్చింది. ఒక్కొక్కప్పుడు వైడ్ యాంగిల్ లెన్స్తో అనమార్ఫిక్ అని వచ్చింది, అది మళ్ళీ ఇంకొకప్పుడు స్పెరికల్లో వర్టికల్ అండ్ యూనో బిగ్గర్ స్క్రీన్ వచ్చే ఇమేజ్. లైక్ యూ ఫర్ ఎగ్జాంపుల్ you take films like Sholay. Of course. Sholay is one. టెక్నాలజీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ స్టడీ క్యామ్తో ఒక రకమైన సినిమాలు తీసి చూపించారు. ఇప్పుడు గింబల్స్ అని, డ్రోన్స్ అని, తర్వాత ఫాస్ట్ కటింగ్ అని, రకరకాల లైక్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వస్తుంది ఏంటంటే యూ హ్యావ్ అ వర్చువల్ ప్రొడక్షన్ అని. యూ జస్ట్ కీప్ వన్ ఆర్ టూ యాక్టర్స్ అండ్ దెన్ ద వరల్డ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్చువల్. అలా కూడా వచ్చింది. సో రేపు డీప్ ఫేక్ కూడా దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద మార్కెట్. సో ద యాక్టర్స్ కూడా ఉండరు, ఉంటారు. యాక్టర్ విల్ బి రాయల్టీ విల్ బి దేర్ డెఫినెట్లీ. అంటే యాక్టర్ రాయల్టీ పెట్టుకొని దెన్ దే విల్ బి స్కానింగ్ ఎంటైర్ ద యాక్టర్ విల్ బి పర్ఫార్మింగ్ సర్టన్ పోర్షన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డెలివర్డ్. యాంకరింగ్ అప్పుడు అది స్టడీ క్యామ్ అక్కడే ఉంటుంది, మేమే దాని ముందు రావాలి, చెయ్యాలి, వెళ్ళాలి, ఖతం. దేర్ ఆర్ వైడ్ క్లోజ్ ఉంటుందేమో ఇఫ్ యూ డూ ఎ మిస్టేక్, డన్. నువ్వు నేర్చుకోవాలి, నీ లైన్స్ నువ్వు చెప్పాలి, వెళ్ళాలి. కానీ ఫిల్మ్కి వచ్చేసరికి నా ఫస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ రవి గారుతో చేసినప్పుడు, హూజ్ అన్ యాక్టర్ ఆల్సో, వెన్ హీ వాజ్ డైరెక్టింగ్ అవును అనే సినిమా డైరెక్ట్ చేశారు. సో రవిబాబు గారి డైరెక్షన్లో వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవారంటే, నేర్చుకోవాలి లైన్స్, వచ్చి యాక్ట్ చేయాలి. కెమెరా అక్కడే ఉంటుంది, కెమెరా యాక్ట్ చేయదు, నువ్వు యాక్ట్ చేయాలి. సరేనా? నేను జూమ్ పెట్టేసి బ్యాక్ పెట్టేసి కట్ షాట్ చేసి చేయను, నువ్వు రావాలి, నువ్వు యాక్ట్ చేయాలి, కెమెరా ముందు వెళ్ళాలి. లెట్స్ డూ ఎ రిహార్సల్, 2-3 రిహార్సల్ పర్లేదు, 3-4 యాక్టర్స్ ఉన్నా అందరు చేయాల్సిందే. చేశాక చేసి వెళ్ళాలి. అండ్ దిస్ గాట్ ఇన్ టు మై హెడ్ వెరీ స్ట్రాంగ్లీ. కెమెరా యాక్టింగ్ చేయదు, నువ్వు యాక్టింగ్ చేయాలి. ఎంత గట్టిగా పడిందంటే నా తల్లో అది. అప్పటి నుంచి ఐ బికమ్, అంటే ఎవ్రీ టైమ్ ఐమ్ వెరీ కేర్ఫుల్. నేను ప్రిపేర్ అయ్యి వస్తా కెమెరా ముందు వచ్చేటప్పుడు, చాలా శ్రద్ధగా చేస్తాను. అంటే కెమెరా యాక్టింగ్ చేస్తుందా, యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారా అన్నది ఇప్పుడు ఒక పెద్ద సవాల్ కింద ఉంది. కరెక్ట్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ట్రెడిషనల్ మెథడ్లో లైక్ యూ టేక్ ఎనీ బిగ్ డైరెక్టర్స్, లైక్ దే డోంట్ మూవ్ కెమెరా అన్లెస్ మోటివేటెడ్ ఉంటే. కెమెరా కదలదు, ఒక పర్పస్ ఉంటేనే కెమెరా కదులుతుంది. సో దట్ వాజ్ యాక్చువల్లీ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. బట్ దర్ ఈస్ అనదర్ మెథడ్ దట్ they move the camera according to the emotion or the genre of the film. Genre ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ చీకట్లో అలా వెళ్తుంటుంది కెమెరా, అసలు చీకట్లో కెమెరా కదులుతున్నది కూడా మనకు తెలియదు. ద మూమెంట్ యూ హిట్ సంథింగ్ ఆన్ లైట్ పడిన దగ్గర ఏదైనా కనిపించింది అనుకో, దెన్ విల్ బి స్కేర్డ్. సో ద కెమెరా మూమెంట్ ఈజ్ యాక్చువల్లీ ది ఆడియన్స్ ఐ అంతే. సో ఆబ్వియస్లీ మనకు ఆడియన్స్ని ఎలా తీసుకెళ్ళాలి అన్నది content. So based on that the camera is moved. It's kind of a
టెక్నిక్ ఎవాల్వ్డ్ బై అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టోరీ టెల్లింగ్ మెథడ్లో లైక్ ఐ వాస్ టెల్లింగ్ లైక్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ సో దాంట్లో దే అడాప్ట్ సమ్ స్టైల్స్ కెమెరా మూవ్ చేయాలా కెమెరా స్టడీగా ఉంచాలా లైట్ ఉంచాలా లైట్ డార్క్ పెట్టాలా దిస్ ఇస్ కాల్డ్ అది స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్. నేను అనేది యాక్టింగ్ ఫార్మాట్లో. అంటే యాక్టింగ్లో ఏంటంటే కెమెరా యాక్ట్ చేస్తుందా ఇప్పుడు యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారా అన్నది ఒక పెద్ద సవాల్గా ఉంది. కరెక్ట్. అవును. అంటే నేను ఏడవలేను అనుకోండి, రకరకాల యాంగిల్స్లో నన్ను ఏడుస్తున్నట్టు తీసేసి వాళ్ళు ప్రెజెంట్ చేసేస్తారు. పాపం ఎడిటర్ గారు ఏదో కష్టపడతారు. దట్స్ అ పాథటిక్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే దే ఆర్ గోయింగ్ విత్ ద మార్కెట్, ద నాట్ ది యాక్టర్స్. సమ్ కేసెస్ లైక్ యూనో ఒక లాంగ్వేజ్ ఒక ఎమోషన్ స్క్రిప్ట్ అండర్స్టాండ్ చేసుకున్న యాక్టర్తో ఈ ప్రాబ్లం ఉండదు. వెన్ ద వర్కింగ్ విత్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ సమ్ టైమ్స్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో. కానీ ముంబై యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ABCDEFG IJKL MNOP QRST అని చెప్పేస్తారు. దానికి ఐఎమ్ సారీ, దానికి మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇస్తారు. అంటే ఇమోషన్ దూరం నుంచి చెప్పేస్తున్నాడు కదా అని తప్ప ABCD చెప్తున్నాడు, అక్కడ ఒక గాలి ఇవ్వట్లేదు, తిట్టట్లేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్లో చెప్పేస్తుంటాడు. తరుక్కుపోతుంటుంది అసలు నాకు. ఎందుకు వీళ్ళని తీసుకొస్తారు, వీళ్ళు ఎందుకు ABCDలు మనకు నేర్పిస్తున్నారు, పాప ఆ కెమెరామెన్ గారు ఎందుకు అన్ని యాంగిల్స్ పెడుతున్నారు. చాలా టఫ్ ఉంటుంది కదా. మీరు ఒక సీన్లో నేను నవ్వేసిన యాక్చువల్గా. అంటే ఐ డోంట్ టెల్ ద యాక్టర్స్, బట్ అసలు నేను కెమెరా అలా పట్టుకొని ఉన్నా, బట్ కంటిన్యూస్గా యాక్టింగ్ జరుగుతూ ఉంది. కెమెరా పట్టుకుని ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నవ్వు వచ్చేసింది నాకు. నవ్వుతే కెమెరా కదులుతుందేమని కెమెరా లాక్ చేసేసి పక్కన అసిస్టెంట్కి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయాను నేను. అంటే అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంతే కదా. బట్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ కన్సిస్టెంట్ ప్లాను, డెడికేషన్, అది ఒక వేరే స్కూల్ అది. సో ఫేస్ చేస్తారు మీరు కూడా. ఇప్పుడు యాక్టర్స్ దగ్గర, టెక్నీషియన్స్ దగ్గర కమ్యూనికేట్ లేకుండా ఎందుకు చేస్తున్నారు అని అంటే దే హ్యావ్ సర్టన్ మార్కెట్ వాల్యూ ఆర్ మేబీ ఐ డోంట్ నో వాట్ మోటివేట్స్ దెమ్ టు గెట్ సచ్ యాక్టర్స్. బట్ అది జరుగుతుంది యాక్చువల్గా. జరుగుతుంది. ఓకే, అప్పుడు కెమెరాస్ యాక్ట్ చేస్తాయి కదా సార్? యా ఎస్ సార్, చెప్పండి. కెమెరామెన్స్ యాక్ట్ చేయలేరు కాబట్టి కెమెరా యాక్ట్ చేయాల్సిందే, తప్పదు. వాళ్ళు డైలాగ్ చదవలేరు, దానికి మీనింగ్ తెలియదు, ఎలా యాక్ట్ చేయాలో తెలియదు. ఐ థింక్ మనకు అనిపిస్తుంది టఫెస్ట్ పార్ట్ టు యాక్ట్ యాక్చువల్లీ. అలాంటి దాన్ని కూడా ఎందుకంటే వాళ్ళు ఏమనుకొని మైండ్లో యాక్ట్ చేస్తారో తెలియదు. మీరు అన్నట్టు హిందీలో చెప్పేస్తారు సార్. ఓవరాల్ కాంటెక్స్ట్ ఇది, వీళ్ళు గాలి ఇస్తున్నారు, వాటికి తిడుతున్నారు, వెదవా ఇలా చేస్తామని హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సీన్. నువ్వు చెప్పేసి అక్కడ ఏదో ఒకటి నేను వేసుకుంటాలే అంటారు. సో అది మర్జ్ అయ్యేటట్టు పక్కన ప్రాంప్టింగ్ ఇస్తాడు, అంత మర్జ్ అయ్యేటట్టు చెప్పేస్తారు. అది కూడా ఒక ఆర్ట్ సార్. దానివల్ల అసలు ఒక అంటే మామూలు ట్రెడిషనల్ సిస్టమ్ని బ్రేక్ చేస్తుంది కాబట్టి అందువల్ల ఏమన్నా గొప్పగా అనిపిస్తుందో తెలియదు. అంటే కెమెరా కూడా కాన్స్టెంట్గా ఉంచారు కదా అప్పుడు. కరెక్ట్. సో అందుకనే కెమెరా యాక్ట్ చేస్తుంది, ముందు ఒకసారి వెనక ఒకసారి, వాళ్ళని ఒకసారి వీళ్ళ. అప్పుడు అలాంటప్పుడు సైడ్లో ఉన్న మాలాంటి ఆర్టిస్టులు మేము కనిపిస్తామని ఒక ధైర్యం ఉంటుంది. ఐఎమ్ సారీ ఆన్ ద లైటర్ సైడ్. ఓకే. అదే మేము లకీలీ ఏంటంటే మోహన్ సినిమాలో, ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలో ఇది జరగదు. ఎందుకంటే మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉంటారు. అదర్ లాంగ్వేజెస్ అయినా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి తెలుగులో కంపల్సరీ డైలాగ్ చెప్పాలి. మొత్తం అంటే కొద్దిగా భాషలో తడబడడం ఉండడం, వాయిస్లో ఉండకపోవచ్చు, కానీ లిప్ వచ్చేటట్టుగా కంప్లీట్ డైలాగ్ చెప్పాల్సిందే. దర్ ఇస్ నో అదర్ క్వశ్చన్. సో హీఈస్ వెరీ గుడ్ ఇన్ దట్. అందువల్ల వాళ్ళు నేర్చుకొని వస్తారు. ఒక 2-3 రోజులు రిహార్సల్ పెడతారు. బిఫోర్ షూట్ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్లోనే అర్థమైపోతుంది. అందరు యాక్టర్ని పిలిచి ఒక స్టార్ హోటల్లో పెద్ద హాల్లో కూర్చొని అందరూ ఒకరు 1 by 1 లైన్స్ చదువుతూ ఉంటారు. లైక్ ఓల్డ్ స్కూల్లో థియేటర్లో చదువుతారు కదా. సో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ ఏమవుతుందంటే దే నో ఇఫ్ ఐ డోంట్ డెలివర్ ద డైలాగ్ నా పరిస్థితి ఏంటి అనేది యాక్టర్కి అర్థమవుతుంది. వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేస్తారు. అది ఒక రకంగా అది ఉంటే మంచిది, చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చెప్పేస్తే యాక్టర్కి నవ్వు వచ్చేస్తుంది. మీరు ఎదుర్కొన్నారు, మీ ముందు ABCDలు చెప్పేస్తే మీకు అర్థం నవ్వు వచ్చేస్తుంది. యాక్టర్లు అలా నవ్వేస్తుంటారు కూడా, అఫ్కోర్స్ మళ్ళీ రీటేక్లు అయితే కానీ. బట్ కొన్ని సిచ్యువేషన్లో కెమెరామెన్లు కూడా నవ్వాల్సిన సిచ్యువేషన్లు ఉన్నాయి. అంటే ఎందుకంటే మొత్తం వింటుంటాం కదా, వి ఫాలో ఇట్ రైట్. సో మీకు తెలిసిపోతుందా అండి, అంటే మీరు షూట్ చేసే టైంలోనే హీస్ ఎ ఫైన్ యాక్టర్ ఆర్ షీస్ ఎ ఫైన్ యాక్ట్రెస్? దెన్ ఇట్ రియల్లీ మోటివేట్స్ యాక్టర్స్. డెలివర్ చేసే డైలాగ్ మన కెమెరా మూవ్ చేయడం కానీ, లేకపోతే డాలీస్ ఫార్వర్డ్ కావడం కానీ, ఏదైనా
ఎప్పుడు మూవ్ చేయాలి, ఎప్పుడు కెమెరా స్టడీగా ఉండాలి, లేకపోతే ఇంకేమన్నా చేయాలి అని. ఒకవేళ యాక్టర్ ఒక రిహర్సల్ చేసినప్పుడు వాళ్ళకి పలానా చోట ఒక డార్కర్ నుంచి బయటికి ఎలా వస్తే బాగుంటుంది అన్నది వీల్ ప్లాన్ ఇట్ యాక్చువల్లీ ఇన్స్టాంట్లీ. సో స్క్రిప్ట్ అండ్ యాక్టర్స్ డెలివర్ చేసేది ఇన్స్పైర్ చేస్తుంది మనకు. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటిగ్రేటెడ్. నైస్. పూరి జగన్నాథ్ గారితో చేసేటప్పుడు ఆయనతో ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి? అంటే ఈజ్ వెరీ ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఉన్న డైరెక్టర్, అండ్ స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్, చాలా క్విక్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇంద్రగంటి గారిది ఒక స్టైల్ వెరీ క్లాసీ స్టైల్ అయితే, మళ్ళీ 180 degrees చూస్తే ఈయనది వేరే స్టైల్ పూరి జగన్నాథ్ గారు. సో మీరు ఇన్ని స్టైల్స్లో పనిచేశారు కాబట్టి అది అడగాలి. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ పూరి జగన్నాథ్? సో వండర్ఫుల్ యాక్చువల్గా. సో పూరి గారు ఎంత క్విక్గా ఫిల్మింగ్ చేస్తారో, అంటే ఒక సింగిల్ టేక్లో ఓకే అయిపోతుంది. అవునా? మనకు తప్పు చేసే అవకాశం ఉండదు. యూ విల్ డూ రిహార్సల్స్, ఒక 2 రిహార్సల్స్ చేసిన తర్వాత విల్ గో ఫర్ టేక్. సో టేక్ 1 టేక్లో డెలివరీ అవుతుంది. ఒకవేళ ఎక్కడన్నా ఒక ఇది ఉంటే మళ్ళీ యూ విల్ టేక్ అనదర్ యాంగిల్, మళ్ళీ రిపీట్ చేయరు. యూ విల్ టేక్ అనదర్ యాంగిల్. అండ్ అక్కడ ఏదన్నా సపోజ్ ఏదైనా నోట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫంబుల్ అయినా కానీ లేకపోతే చిన్న ఫోకస్ ఇష్యూ అయినా, దెన్ ఓకే నో డోంట్ వరీ విల్ టేక్ అనదర్, వేరే ఆప్షన్ తీస్తారు. కానీ మోస్ట్లీ ఒకవేళ లేకపోయినా అది దాన్ని మేనేజ్ చేయగలుగుతారు ఆయన, కౌంటర్ షాట్లోనో ఏదో ఒక షాట్లో. సో అల్టిమేట్ ఫిల్మ్ మేకర్ అంటే డైరెక్టర్ అనే వారికి ఎడిటింగ్, కెమెరా ఇవి తెలియాలంటారా? యూస్ఫుల్ అవుతుంది? తెలుస్తుంది. అది ఆబ్వియస్లీ ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్కు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు ఎవరికైనా, బై ద టైం ఒక సినిమా చేసే లోపల ఎడిటింగ్ అన్ని అవేర్నెస్ వచ్చేస్తుంది. అండ్ డైరెక్టర్ అనేవాడు రైటర్ కూడా తనే అయితే, సో ఏది కవర్ కావాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ డైలాగ్, వాట్ ఈస్ ద వైడర్ షాట్ ఏది ఉండాలి, అండ్ ఏ షాట్ని ఎమోషన్గా మనం క్యాప్చర్ చేయాలి, ఇవన్నీ మార్కౌట్ చేస్తారు. ఒకవేళ న్యూ డైరెక్టర్స్తో నేను చాలా మందితో వర్క్ చేశాను, వాళ్ళ దగ్గర లేనప్పుడు వీ మార్క్ ద లైన్స్ అన్నట్టు, ఇక్కడ చార్ట్ చేయాలి, ఇక్కడ వైడర్ షాట్ తీయాలి, ఇక్కడ క్లోజ్అప్ తీయాలి, సో దట్ వీ కెన్ క్యాప్చర్ ఇట్ అన్నట్టు. దెన్ నోట్స్ రాసుకున్న తర్వాత దెన్ దాన్ని బేస్ చేసుకొని విల్ టేక్ ద రెస్ట్ ఆఫ్ ద షార్ట్స్. సో ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్, అండ్ ఈ ఫిల్మ్ మేకింగ్ చేస్తూ మీరు ది లోటస్ పాండ్ అనే చక్కటి చిన్న పిల్లలతో చేసిన చలనచిత్రం తీశారు. ఎలా, ఏం ఇన్స్పైర్ చేసింది మీకు డైరెక్ట్ చేద్దామని? సో నాకు అంటే వరల్డ్ సినిమా చూసినప్పుడు, ఎస్పెషల్లీ ఇరానియన్ సినిమా చూసినప్పుడు, అబ్బాస్ కిరస్తామి అండ్ బమన్ గోబాది అలా ఇరానియన్ ఫిల్మ్ మేకర్స్ అన్నట్టు చిన్న చిన్న సినిమాలు తీస్తారు, చాలా బాగుంటాయండి. సో నాకు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు ఇన్స్పిరేషన్ ఉండి, ఆ సినిమాలు చూసినప్పుడు నా స్కూల్ లైఫ్ గుర్తొచ్చింది అన్నట్టు. నేను గురుకుల్లో చదువుకున్నాను, కృష్ణానది ఒడ్డున. గద్వాల్ దగ్గర మనకు బీచ్పల్లి అని ఒకటి ఉంటుంది, కృష్ణానది ఒడ్డున ఉంటుంది. సో అక్కడ చదువుతున్నప్పుడు నాకు జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఒక షార్ట్ స్టోరీ రాశాను నేను. అప్పుడు ఐ రోట్ అ స్టోరీ బిఫోర్ గ్రహణం ఓన్లీ రాశాను అది అన్నట్టు. సో మోహన్ కూడా తెలుసు అది, ఐ వాంట్ మేక్ ఇది ఒక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాము అని. అది 2009లో నేను ఫిల్మ్ చేశాను అన్నమాట. ఆఫ్టర్ అష్టాచమ్మ తర్వాత 2009లో షూట్ చేశాను. అది కూడా ఫిల్మ్ మీదే షూట్ చేశాను. అప్పటికి డిజిటల్ ఉంటే బాగుండేది అనుకున్నాను. అప్పటికప్పుడు హాలీవుడ్లో అప్పుడే లాంచ్ అవుతుంది అన్నట్టు. రెడ్ అని ఒక కెమెరా లాంచ్ చేస్తున్నారు, ఇంకా అవైలబుల్ లేకుండే. మినీ టీవీలో షూట్ చేస్తే నాది మొత్తం కంప్లీట్గా ల్యాండ్స్కేపు, నేచర్కి సంబంధించింది అన్నట్టు. బ్యూటీ ఆఫ్ నేచర్, ఒక రియల్గా హిమాలయన్ మౌంటైన్స్లో ఇన్ సెర్చ్ ఆఫ్ లోటస్ పాండ్ అన్న దానికోసం 2 పిల్లలు స్కూల్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి దే ఫాల్ ఇన్ టు అ డేంజర్ అండ్ ఫైనల్లీ దే ఫైండ్ ది ప్లేస్ కాల్డ్ లోటస్ పాండ్. దట్స్ అ మిథికల్ పాండ్, సంబడి సంథింగ్ లైక్ మానసరోవర్ అనికి కనెక్ట్ అయ్యే ఒక మిథికల్ ప్లేస్ అన్నట్టు. ఓకే, ఏ లాంగ్వేజ్లో తీశారు? ఇది లాంగ్వేజెస్ వచ్చేసి ఏంటంటే ఇది విలేజెస్ ఆఫ్ కుల్లు మనాలి ఆ ప్రాంతాల్లో జరుగుతుందండి, హిమాలయన్ బెల్ట్లో. సో కుల్లువి బయటికి వెళ్ళినప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ డిపిఎస్ స్కూల్లో షూట్ చేశాను. దోస్ 2 స్టూడెంట్స్ తెలుగు పిల్లలు అన్నట్టు, ఇంకో అబ్బాయి బెంగాలీ అతను. అక్కడ అన్ని స్కూల్లో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో ఆ స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడతారు. స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు లోకల్ డైలెక్ట్లో లోకల్ పీపుల్తో కులువి అనే లాంగ్వేజ్లో మాట్లాడతారు. వాళ్ళ మదర్ గుర్తొచ్చినప్పుడు వాడు తెలుగులో మాట్లాడతారు. యాక్చువల్గా వీళ్ళు డిస్మిస్ అవుతారు ఒకనొక టైంలో. వాళ్ళ పిల్లల్ని పిలిపించి రెడ్ అలర్ట్ పెట్టి పిల్లలకు వాళ్ళని ఇదే డిస్మిస్ అన్నట్టు స్కూల్కి వెళ్ళి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తారు
బెంగాలీ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో బెంగాలీలో మాట్లాడతాను. ఓ అలా తెలుగులో మల్టీ వచ్చిన- లాంగ్వేజ్ Yeah, yeah. లవ్లీ తెలుగులో వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కదా. So those days, 2008, I made in all languages. Like we also shot some dialogues in local language. వాళ్ళ local language లోనే షూట్ చేసాం. ఉందా సార్ ఇప్పుడు అది available గా? ఇట్స్ దేర్ ఆన్ Hotstar. హాట్స్టార్ లో ఉందా? ఐ విల్ వాచ్ ఇట్. సారీ, ఐ షుడ్ హావ్ వాచ్డ్ ఇట్. ఓకే, సో ఇట్స్ నాట్ అదొక మంచి ఎక్స్పీరియన్స్. పాపులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు అది, ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం చేసింది. షార్ట్ ఆన్ వెరీ షూ స్ట్రింగ్ బడ్జెట్, ఒక 35-40 lakhsలో ఫిల్మ్లో షూట్ చేసాము. దెన్ ఇట్ వెంట టు మెనీ ఫెస్టివల్స్. అదంతా ఇట్ వాస్ దేర్ ఆల్సో. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఉన్నది, 17th ఇంటర్నేషనల్ చిల్డ్రన్. ఓకే, ఆ టైంలో చిల్లర్ పార్టీ అనే సినిమాకు బెస్ట్ అవార్డు ఇచ్చారు. అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ హ్యాడ్ అ వెరీ గుడ్ రిసెప్షన్. వెరీ నైస్. దాని తర్వాత వై డిడ్ంట్ యు టేక్ ఇట్ అప్ డైరెక్షన్? సో నేను డైరెక్టర్గా లోటస్ పాయింట్ చేస్తున్నప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్ వాల్యూ ఫర్ ఎ డైరెక్టర్ ఏంటి అనేది నాకు అర్థమైంది యాక్చువల్గా. మన స్టోరీ రాసుకుంటాం, ఇమాజిన్ చేస్తాం, చాలా చేస్తాం, కానీ ఒక సపోర్టింగ్ ఉండే సినిమాటోగ్రాఫర్ అనేవాడు డైరెక్టర్కు ఇది ఉండాలండి, కంటిలాని వాడు. కరెక్ట్. హీస్ ద ఐ ఆఫ్ ద డైరెక్టర్. అందువల్ల నేను సినిమాటోగ్రాఫర్గా నేను కంప్లీట్గా కొన్ని ఫిల్మ్స్ చేసిన తర్వాత ఈ లోపు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ డైరెక్టర్ని ఎంత లిమిట్ చేస్తాయి సినిమాని. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లాట్ ఆఫ్ డైనమిక్స్ ఆఫ్ రిలీజ్, రకరకాల వాటిని ఆలోచించి మెయిన్ స్ట్రీమ్లో ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కోసం తీసింది, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి వెళ్తుంది, బట్ లోకల్ ఆడియన్స్ చూస్తారా లేదా. సో ఇదన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి ఆడియన్స్కి తీయాలి అన్న అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఐ గెయిన్డ్ అ మోర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ 10 more years. సో నేను అప్పుడే 2022-23లో చేద్దాము అని అనుకున్నా. 2 years లేట్ అయింది మళ్ళీ ఇప్పుడు. సో ఆల్రెడీ కంప్లీటెడ్ కపుల్ ఆఫ్ స్టోరీస్, స్క్రిప్ట్స్ అయిపోయినాయి. ఆల్రెడీ పిచ్చింగ్ 1 or 2 stories పిచ్చింగ్ కూడా అయిపోయింది. టు డైరెక్ట్ దట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి సేమ్ మల్టీ లాంగ్వేజెస్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ పాన్ ఇండియా బిగ్గర్ ఫిలిం అండ్ బిగ్గర్ ఎపిక్ క్యాన్వాస్ అన్నట్టు. ఇట్స్ బిగ్గర్ ఎపిక్ క్యాన్వాస్లో ఆల్రెడీ ఒక గ్రాఫిక్ నావల్ లాగా అండ్ కామిక్స్ లాగా ఆల్రెడీ కంప్లీటెడ్ ఫస్ట్ 40 pages ఫినిష్ చేశాను, both the books. లవ్లీ. Simultaneously it will release like a graphic novel. It will be also adapted to a AAA game and it will be a bigger canvas worldwide release కోసం. లవ్లీ. I think hope this coming year I'll start the Amen. Thank you. May this happen. Yeah. And please add as a part of it. Thank you. Sure, definitely. Yeah. మనం వేరే వేరే సినిమాలు చూసి నేర్చుకోవడం ఒకే ఎత్తు అయితే, ప్రెసెంట్గా కరెంట్గా వర్క్ చేస్తున్న పెద్ద సినిమాటోగ్రఫర్స్ని కూడా మనం ఇన్స్పైర్ అవుతుంటాం Absolutely. కదా. అలా మీరు ఇన్స్పైర్ అయిన వాళ్ళ గురించి అండ్ వాళ్ళ వర్క్ గురించి. సినిమాటోగ్రఫీ అంటే ఏంటో తెలియనప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఇన్స్పిరేషన్. లైక్ మణిరత్నం ఇస్ అ మేజర్ ఇన్స్పిరేషన్. దాంట్లో నేను బాగా ఫోటోగ్రఫీలో అట్రాక్ట్ అయిన సినిమాలు ఏంటి అని అంటే, దాంట్లో సినిమాటోగ్రాఫర్స్ ఎవరు అని అంటే సంతోష్ శివన్ అండ్ దెన్ రాజు మీనన్ అండ్ ఫ్యూ ఫిలిమ్స్ ఆఫ్ పిసి శ్రీరామ్ గారు అండ్ దెన్ చాలామంది అంటే ఐ కెన్ మధు అంబట్ గారు, అందులో అంజలి సినిమా మధు అంబట్ గారు చేశారు యాక్చువల్లీ, పిసి శ్రీరామ్ సారీ మన మణిరత్నం సినిమాలో. సో వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. వీళ్ళతో పాటు వాళ్ళ టింజ్ తెలుస్తుంటుంది కదా. ఎక్కడ ఏ ఫ్రేమ్ కనిపించినా గుర్తుపడతాను నేను, ఇది పలానా డిఓపి షూట్ చేశాడు కదా, ఇది పలానా తెలిసిపోతుంది కదా. ఎందుకంటే ఇట్స్ కెమికల్ ప్రాసెస్ అయినా, ఎలక్ట్రానికల్ ప్రాసెస్ అయినా, డిజిటల్ ప్రాసెస్ అయినా, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ అ సినిమాటోగ్రాఫర్ కదా. తన టేస్ట్, తన కలర్, తన లైట్ ఎలా వాడతాడు, బ్రైట్గా వాడతారా, బర్న్ అవుతుందా, లేకపోతే చిన్న క్లాసిక్కి వెళ్తుందా అని. సో ఆ టైంలో బిగినింగ్లో అంటే నేను స్కూల్ డేస్ నుంచి వస్తున్న ఆ టైంలో వాళ్ళు బిగ్ ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది, వాళ్ళతో హ్యావ్ అ క్లోజర్ కమ్యూనికేషన్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ సినిమాటోగ్రాఫర్స్. దే ఆల్సో లైక్ మై వర్క్. నేను నా కాలేజ్ లైక్ వర్క్స్ కానీ, పోర్ట్ఫోలియోస్ కానీ, దే రియల్లీ ఎంకరేజ్ మీ ఇనిషియల్ డేస్లో కూడా. సో వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అది ఐ వాజ్ డిస్కసింగ్ విత్ దెమ్. అండ్ రీసెంట్ టైంలో లైక్ అనిల్ మెహతా వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఈవెన్ సుదీప్ చటర్జీ వర్క్ కానీ బాగా నచ్చుతుంది, తంది వర్క్. బన్సాలి కాంబినేషన్లో ఎక్కువ చేశారు, చాలా చేశారు. అంత రిచర్ లైఫ్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్స్ అంటారు. అండ్ ఎనీబడీస్ వర్క్ ఇన్ దట్ కేస్ లైక్ ఇప్పటికీ లైక్ రీసెంట్ సినిమాటోగ్రాఫర్స్లో కూడా ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసినప్పుడు వి ఇన్స్పైర్ ఫ్రమ్ దెమ్ అండ్ ఇట్స్ అ మ్యూచువల్. వి డిస్కస్ ఆల్సో అది కదా. ఐ వాంట్ టు కండక్ట్ సమ్ వర్క్ షాప్స్ అంటే
ఒక వర్క్షాప్ విత్ ఆల్ ద సినిమాటోగ్రాఫర్స్ సిట్టింగ్ అండ్ స్టూడెంట్స్ బాగుంటుంది అది చేస్తే ఒకసారి చేయాలి. రఘు గారు కూడా ఉన్నారు మన తెలుగులో, ఎంవి రఘు గారు, ఆయన బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేశారు. నేను వంశీ గారితో వర్క్ చేసినప్పుడు అనుమానాస్పదం రియలీ వి మిస్డ్, అంటే వంశీ గారు అండ్ రఘు గారు, ఎంవి రఘు గారి కాంబినేషన్లో ఉన్న గ్రేట్ వర్క్స్, మాస్టర్ పీసెస్ ఉన్నాయి. మాస్టర్ పీసెస్ అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటా కదా ఇప్పుడు. ఎస్ 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 ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఈజ్ అ వండర్ఫుల్ సినిమాటోగ్రాఫర్. మన తెలుగులో విన్సెంట్ గారు ఉన్నారు, ద లెజెండరీ విన్సెంట్ గారు. విన్సెంట్ గారు వాళ్ళ అబ్బాయిలు అజయ్ విన్సెంట్, జైన్ విన్సెంట్ కూడా ఉన్నారు. వాళ్ళు దట్ ది ఫాలోయింగ్ ఈజ్ ఓన్ ట్రెడిషన్స్ ఫాలో చేస్తున్నారు. బట్ ఈ వాజ్ ఆల్సో గ్రేట్ 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 సినిమాటోగ్రఫర్స్. ఒక టెక్నికల్ పర్సన్గా అండి టెక్నికల్ లిమిటేషన్స్ ఏంటంటారు? ఒకటేమో ఓకే ఎక్విప్మెంట్ బట్టి ఉన్న లిమిటేషన్స్, ఒకటి బడ్జెట్ పరంగా ఉండే లిమిటేషన్స్. ఇప్పుడు టెక్నాలజీ హయ్యర్ అవుతున్న కొద్దీ మీకు ఎదుర్కొనే లిమిటేషన్స్. సినిమాటోగ్రాఫర్ అనేవాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా ఐ థింక్ దే టేక్ ఇట్. అదే ద బిగ్గెస్ట్ థింగ్. లిమిటేషన్స్ అనేది ఏంటంటే నీకు ఒక ఎపిక్ గ్రాండియర్ స్టోరీని పెట్టుకొని మీకు దానికి తగ్గట్టుగా మీరు విజువలైజ్ చేసుకున్న దానికి అనుగుణంగా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్విప్మెంట్ ఆర్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్గర్ సెట్ అండ్ యూ వాంట్ టు లైట్ అప్ ఇన్ సచ్ వే, ఇలా చేయాలి అని అనుకున్నప్పుడు అది లేనప్పుడు దట్ మనం ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ మనం ఒకటి ఇలా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని అనుకున్నప్పుడు మీకు అది దొరకలేదు అనుకో, అది లిమిటేషన్. అదర్వైజ్ లిమిటేషన్ అనేది కొన్నిసార్లు మీరు మనం ప్లాన్ చేసుకుంటాం అలా చేయాలి ఇలా చేయాలని. ఐ థింక్ సమ్ టైమ్స్ న్యాచురల్ లైట్లో వెరీ రియలిస్టిక్గా చేయడం చాలా బాగుంటుంది. కానీ అదే మూడు కంటిన్యూ చేయాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో నుంచి బ్యూటిఫుల్ లైట్ పడుతుంది ఒక ప్యాలెస్ లోపల, దాంట్లో ఒక సీన్ తీయాలనుకుంటున్నాం మూడుతో. ఆ లైట్ ఎంతసేపు ఉంటుంది? జస్ట్ మీరు విదిన్ మినిట్స్లో వెళ్ళిపోతుంది. కరెక్ట్. కాబట్టి మనం న్యాచురల్ లైట్లో తీయలేము. ఒక షాట్ అయితే తీయచ్చు, బాగుందని తీసేస్తాము, తర్వాత కంటిన్యూషన్ చేయలేము. ఇప్పుడు యూ హ్యావ్ టు రెప్లికేట్ ద సేమ్ థింగ్. పాసిబుల్. లైక్ యాక్టర్ ఒకసారి డెలివర్ చేస్తాడు డైలాగ్, ఆ మూడ్లో ఎమోషన్లో ఏడ్ చేసేయాలనుకో ఏడ్ చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ టైం ఏడవలేడు. కష్టం సార్. సో యూ ఎంత చేసినా ఇంటర్కట్లు చేసినా రెండు కెమెరాలో పెట్టేసేయాలి అలాగే. ఎందుకంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ పవర్ ఆఫ్ యాక్టింగ్. లైక్ ఒకసారి ఎమోషన్ వచ్చేసింది చేస్తామంటే మళ్ళీ సేమ్ డెలివర్ చేయలేరు. కానీ మనకున్న దాంట్లో 10 సార్లు తీస్తారు షార్ట్. ఫస్ట్ టైం ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ టైం ఫర్ ఎన్ యాక్టర్. కరెక్ట్. ఇదర్ ఫస్ట్ టైం ఆర్ 100th టైం అని ఎవరో ఫేమస్ వాళ్ళు కొటేషన్ చెప్పారు. అంటే ఇట్ నెవర్ అని. ఫస్ట్ టైం ఇస్ ద బెస్ట్ టేక్. ఫస్ట్ నాకు కూడా సార్ ఫస్ట్ ఇస్ ద బెస్ట్ టేక్ ఆల్వేస్. కరెక్ట్. 2, 3 అయిందో పోయింది. యా. సో అది దట్స్ అనదర్ లిమిటేషన్. ఈవెన్ సినిమాటోగ్రఫీలో కూడా లిమిటేషన్ అనేది ఏంటంటే అలాంటి కండిషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా తెలుగు సినిమాల్లో చూసేది ఏంటంటే రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో రెయిన్ ఎఫెక్ట్ అని ఉన్నప్పుడు యాక్చువల్గా క్లౌడీ ఓవర్కాస్ట్ షాడో ఉండాలి, యాక్చువల్ బ్రైట్ సన్ ఉండొద్దు. కానీ మన వాళ్ళు ఏంటంటే బ్రైట్ సన్లో రెయిన్ ఎఫెక్ట్ తీసేస్తారు. అది లిమిటేషన్ టు సినిమాటోగ్రాఫర్. ఐ డోంట్ ఫీల్ లైక్ షూటింగ్ ఇట్. సో దాన్ని ఈధర్ కట్ చేయాలి సన్లైట్ని, లేదా లైట్లు డల్గా ఉన్నప్పుడు తీయాలి. కానీ అలా చేయలేము, ఎందుకంటే ప్రొడక్షన్ సపోర్ట్ చేయదు, కాస్ట్ అవుతుంది. కాబట్టి మనకు నచ్చకపోయినా ఒకసారి తీసేస్తుంటాం. మనం ఇప్పుడు వర్షం సినిమాలో మొత్తం వర్షం వస్తూ ఉంటుంది, దాంట్లో మొత్తం సన్లైట్ కూడా వస్తుంటుంది. అంటే అంత పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా అలాగే తీశారు. సో వాళ్ళ లిమిటేషన్ అంటే మనకు తెలియదు. బట్ జనరల్లీ అక్కడ సినిమాటోగ్రాఫర్ బాగా స్ట్రగుల్ అయి ఉంటాడు. వర్షం వస్తున్నప్పుడు ఎవరైనా సన్లైట్ ఉంటుందా అని అడుగుతాడు క్వశ్చన్. పాత సినిమాలో తీసుకుంటే మీకు అది ఎప్పుడు నాకు నవ్వొస్తుంటుంది. ఇంట్లోకి వచ్చేసి కృష్ణ గారు సినిమాలు ఆ టైంలో కొన్ని చూసినప్పుడు మనం లైట్ పోయింది అని అంటారు, అన్ని లైట్ క్లియర్ కనిపిస్తుంటుంది మనకు అని వచ్చి స్విచ్ ఆన్ చేస్తారు, లైట్ వచ్చింది అంటే అప్పుడు తేడా ఉండదు. సో చీకట్లో తీయడానికి మన వాళ్ళు భయపడతారు అన్నట్టు. మినిమం చీకట్లో ఉండొద్దు, లైట్ ఉండాలి. అంటే ఎంత లైట్ ఉంటే చీకట్లో కూడా డీటెయిల్ ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. అది టెక్నీషియన్ పార్ట్ యాక్చువల్గా. మిగతా వాళ్ళకి టెక్నికల్గా అది ఎలా చేయాలన్నది చేయాల్సిన టాపిక్. ఇన్ దట్ కేస్ విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ చాలా వాటిల్లో బడ్జెట్ లిమిటేషన్లో తీసేస్తారు. అది చేయకపోయినా బెటర్ ఉంటుంది అనిపిస్తుంది మనకు అలాంటప్పుడు. సో దాన్ని ఆల్టర్నేట్ వేస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా అడ్వాన్స్లో ప్రెప్లో ప్లాన్ చేసుకొని నీకు ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ప్లాన్ చేసుకోవాలి అంతే చేసుకోవాలి. దాంట్లో మనము 10 times ఎలా క్వాలిటీ ఇవ్వచ్చు అనేది సినిమాటోగ్రాఫర్ హెడేక్. డైరెక్టర్స్ విజువల్ స్టోరీ టెల్లింగ్లో సినిమాటోగ్రాఫర్ మీద కంప్లీట్ ఇది వాళ్ళ మీద చేయగలిగితే కనుక స్ట్రెంథెన్ చేయగలిగితే ఐ థింక్ దే విల్ టేక్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. మేము చేసిన అన్ని సినిమాలు లో బడ్జెట్ ఫిల్మ్సే, కరెక్ట్, షూ స్ట్రెంగ్ బడ్జెట్. కానీ నీకు
స్క్రీన్ పైన చూసినప్పుడు ఎప్పుడు కూడా బడ్జెట్ క్వాలిటీ అనేది ఎవరికి తెలియదు. చాలా చాలా ఎక్కువ డబ్బులు పెట్టారండి అని. అందుకోసమే ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కసారి పెట్టిన దానికంటే డబుల్ రేట్లు చెప్పి మార్కెట్లో చెప్తుంటారు అన్నట్టు. సో అలాంటివి కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే క్వాలిటీ బాగా వచ్చిందండి అని చెప్పి ఉన్నదానికంటే ఎక్కువ రేటు కూడా చెప్తుంటారు కదా. సో ఇన్ దట్ కేస్ సినిమాటోగ్రాఫర్స్ ఆర్ ద పీపుల్ హూ మేక్ ద క్వాలిటీ ఆఫ్ ఎంటైర్ ఫిల్మ్ని క్వాలిటీ నిలబెట్టగలిగేది సినిమాటోగ్రాఫర్సే. ఆఫ్ కోర్స్ డైరెక్టర్స్ యొక్క ఇది కూడా ఉంటుంది దాంట్లో, బట్ మేజర్లీ ఇట్ విల్ బి డన్ డెలివర్డ్ బై ద సినిమాటోగ్రాఫర్స్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఎస్ఎఫ్ఎక్స్ అని చెప్పారు కాబట్టి సినిమా ఎలా ఉన్నా వీటితో మిగతాన్ని కవర్ చేసేయచ్చు అన్నది ఒక జార్గన్ ఇప్పుడు మేము వింటున్నది. ఎంతవరకు నిజం? విఎఫ్ఎక్స్ అనేది పీపుల్ ఏం చేస్తారంటే కొద్దిగా స్టన్ అవుతారు. అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్రీచర్స్ కానీ లేకపోతే ఏదైనా హనుమాన్ ఒకటి వచ్చింది మధ్య ఇటీవలే. సార్ రీసెంట్గా మొన్న మధ్యనే చూశాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మిరాయ్ అనేది చెప్పాలనుకుంటే, సో కార్తిక్ ఘట్టమనే అని ఈజ్ అ సినిమాటోగ్రాఫర్ హూ షాట్ అ ఫిలిం. అతను చాలా షూ స్ట్రింగ్ బడ్జెట్లో సినిమా తీస్తాడు. అందరూ విఎఫ్ఎక్స్ గురించి చాలా బాగుంది, చాలా మాట్లాడుతున్నారు అంటే బికాస్ ఈజ్ అ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ హీ కుడ్ కన్సీవ్ విత్ ఇన్ ద బడ్జెట్లో గొప్పగా ఎలా చెప్పగలిగేది అన్నది తన మైండ్లో వచ్చింది కాబట్టి అది క్రియేట్ చేయగలిగింది. లేదు అంటే ఆల్వేస్ క్లాషెస్ ఉంటాయి. లైక్ యూనో డైరెక్టర్ ఒకటి అనుకుంటారు, సినిమాటోగ్రాఫర్ ఒకటి అనుకుంటారు, జెల్ కాకపోతే ఆర్ ప్రొడక్షన్ లిమిటేషన్ ఉంటుంది, ఇది చేయగలమా లేదా, ఇవన్నిటి సంఘర్షణలో ఏమవుతుంది అంటే అల్టిమేట్లీ ఫిలిం అనేది డైరెక్టర్స్ మీడియం. డైరెక్టర్ ఫిలిం అది. ఒక యాక్టర్ అయినా ఒక టెక్నీషియన్ అయినా ఎవరైనా మనమందరం డైరెక్టర్ కోసమే వర్క్ చేస్తాం, తన స్టోరీ కోసమే వర్క్ చేస్తాం. సో డైరెక్టర్ షుడ్ ఇన్స్పైర్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్. సో తన సినిమా ఆ రేంజ్లో నిలబెట్టడానికి వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేసి చేయగలగాలి. అందులో కొంతమంది డైరెక్టర్సే అది చేయగలరు. అండ్ అంత కమిట్మెంట్ ఉన్న టీం కూడా దొరకాలి. ఇట్స్ బోత్ వేస్. అంటే ఇంకోటి అది గ్రేటర్ ఆపర్చునిటీ ఫర్ సినిమాటోగ్రాఫర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి సినిమాలు తీసుకుంటే ఒక గ్రేట్ కన్విక్షన్తో, గ్రేట్ ప్లాన్తో ఆయన మొత్తం కంప్లీట్ ద బడ్జెట్స్ హై అయినప్పటికీ ద ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఇస్తున్నారు తను. ఇంకొందరు సినిమాలు అంత బడ్జెట్ పెట్టినా ఎక్స్పీరియన్స్ రావట్లేదు, ఆ ఎమోషన్ టచ్ చేయట్లేదు, అంటే ఆ ఎమోషన్ పీక్ తీసుకెళ్తారు ఆయన. సో అక్కడ ఆడియన్స్ని ద ఆడియన్స్ పల్స్ హౌ ఎగ్జాక్ట్లీ డెలివరీ టు ద ఆడియన్స్, క్లాప్స్ కొట్టగలిగే మూమెంట్స్ని చేయగలిగే, క్యాప్చర్ చేయగలిగే ఆయనకుంది కరెక్ట్ అది. సో దట్స్ అ గ్రేట్ ఆఫ్ హిమ్. వాట్ ఈస్ ఫిల్మ్ టు యు అట్ ది ఎండ్? ఒక నెవర్ ది ఎవర్ ఎక్స్పీరియన్సా ఫర్ దట్ ఫ్యూ మినిట్స్, లేకపోతే అది చూసిన తర్వాత యూ షుడ్ క్యారీ ఇట్ హోమ్ అండ్ నీ మైండ్లో ఆ థాట్ వస్తూ ఉండి ప్రొవోక్ చేస్తూ ఉండాలా? ఆర్ కథ చూసామా, ఎంజాయ్ చేసామా, నవ్వుకున్నామా, పైసా వసూలా? వాట్ ఈస్ ఇట్ టు యూ? పర్సనల్లీ ఐ లైక్ ఎపిక్ గ్రాండ్యూర్ ఫిలిమ్స్. అంటే నాకు లార్జర్ దెన్ లైఫ్ లైక్ సో అలాంటిది పర్సనల్లీ ఇష్టపడతా. అండ్ కట్ చేస్తే అనదర్ వే ఆల్సో ఇస్ దేర్, లైక్ వెరీ లిమిటెడ్, లైక్ ఇరానియన్ ఫిలిమ్స్ అన్నాం కదా, దే విల్ టచ్ యువర్ హార్ట్. సో టేక్ ఎ కెమెరా జస్ట్ అండ్ షూట్. ద స్టోరీ అండ్ ద క్యారెక్టర్ రిమైన్స్ యూ ఇన్ యువర్ లైఫ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో అది నిన్ను టచ్ చేసేది ఎన్ని 100 కోట్లు 1000 కోట్ల సినిమాలు కూడా టచ్ చేయవు. ఎమోషన్ దిస్ ద డిఫరెంట్. బట్ నువ్వు ఎంటర్టైన్ కావాలి, ఎక్సైట్ కావాలి, ఎంజాయ్ కావాలి అంటే ఐ లైక్ వీడియో గేమింగ్, ఐ లైక్ లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్ ఆర్ ఎపిక్ గ్రాండ్యూర్ ఫిలిమ్స్. ఈవెన్ ఐ వాంట్ టు మేక్ సచ్ ఫిలిమ్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ అటెంప్టెడ్ వన్ ఫిలిం లైక్ ఇరానియన్ ఫిలిం లాంటిది ఒకటి, లోటస్ పాండ్ అని చేశాను. బట్ ఆడియన్స్ ఎక్కడ, అంటే పీపుల్ ఎక్కడ ఎక్సైట్ అవుతారు అన్న దగ్గరే దట్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అండ్ వీ హ్యావ్ టు మేక్ అండ్ ఎక్సైట్ దెమ్. అంతే. సో ఐ మేక్ 1 or 2 ఫిలిమ్స్ లైక్ దట్ and 1 or 2 films like this. So I want to make both of them. Perfect. One is for the heart, one is for the pocket. Correct. Both are on the same side. Perfect. ఇప్పుడు AI ఇంత పెరుగుతోంది, టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్ ఎవ్రీ డే. అలాంటప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండి? ఫిల్మ్ మేకింగ్ అనేది ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంది. సో యూ టేక్ ఫ్రమ్ హిస్టరీలో డిజిటల్ వచ్చేసరికి ఎవరైనా తీయచ్చు, ఎవరైనా చేయొచ్చు అన్నది వచ్చేసరికి అందరు భయపడిపోయారు. బట్ ద టెక్నాలజీ పెరిగే కొద్దిగా పర్ఫెక్షన్ అనేది కూడా పెరుగుతుంది, పీపుల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ ఏది తీస్తే అదే ఉండేది. మన దగ్గర మొబైల్ వచ్చిన తర్వాత, ఫిల్టర్స్ వచ్చిన తర్వాత మన ఫోటో మనం తీసుకొని మనమే బాగా తీయగలుగుతున్నాము అని అంటే మనకంటే బాగా తీయగలిగే వాడే కాంపిటీషన్లో ఉంటాడు అక్కడ. సో ఎన్ని టూల్స్ వచ్చినా ఏమొచ్చినా సో ఎవరైతే బెస్ట్ డెలివర్ చేయగలుగుతారో వాళ్ళే సర్వైవ్ అవుతారు. సో AI అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఇమేజెస్ అనేది
ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉంది. సో దీంట్లో లిమిటేషన్స్ ఉన్నాయి ఇప్పుడు బిగినింగ్లో, బట్ ఇట్స్ గివింగ్ అ వండర్ఫుల్ ఇమేజెస్ బై డూయింగ్ ద ప్రాంప్ట్. టెక్స్ట్ చేస్తే వస్తుంది ప్రాంప్ట్. బట్ ఇప్పుడున్న లిమిటేషన్లో కన్సిస్టెన్సీ లేదంటే ఒక ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ఒకటే ఫేస్ ఇంకో రకంగా వస్తుంది, ఇంకో రకంగా వస్తుంది. దే ఆర్ క్రాకింగ్ అవుట్. అంటే అది ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్లో ఉంది. సో వాట్ ఈస్ డెలివరింగ్ అనేది మనం చూడగలిగితే ఇట్ ఈస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. సో లాట్ ఆఫ్ యాప్స్ ఐమ్ ఆల్రెడీ, ఐ థింక్ కోవిడ్ టైంలో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ AI. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ మై ప్రీవియస్ పార్ట్. ప్రీవియస్ ప్రెప్ పిచ్ చేయడానికి నౌ ఇట్స్ అ వెరీ బెస్ట్ టూల్. ఒక హీరోకు మనము ఎవరికైనా టెక్నీషియన్స్ కానీ ఎవరికైనా చెప్పాలి అని అంటే నీ క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఒకటి చూపించాలి అని అంటే ఒక ఆర్టిస్ట్తో ఆర్ట్ వేసేవాళ్ళు. దే ఇస్ టు చార్జ్ అ లాట్. అండ్ ఇమేజెస్ తీసుకురావాలంటే ఎవరి సినిమాలో మనం తీసుకొచ్చి ఇలా ఉంటుంది మా సినిమా అని చెప్పేవారు, లైక్ గాడ్ ఫాదర్ లాగా రెఫరెన్స్. సో ఇప్పుడు రెఫరెన్స్ చెప్పడానికి మన స్క్రిప్ట్ మన ఐడియాతో మనం ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. సో యూ కెన్ టేక్ ద లుక్ ఆఫ్ గాడ్ ఫాదర్ లాంటి లుక్ రావాలా, రోడ్ టు పర్డిషన్ లాంటి లుక్ రావాలా, లేకపోతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి లుక్ రావాలా, వాట్ ఎవర్ ద లుక్. సో ఏమంటారు దీన్ని, బూన్ అండ్ డిస్గైజ్ అంటారా? సో బికాస్ చాలా మంది ఆర్టిస్ట్లకు పని లేదని ఒక ధోరణి ఉంటే, ఇంకో సైడ్లో ఏంటంటే లేదు ఏది కావాలంటే అది వెన్ ఐ కెన్ డూ ఇట్, నా ఓన్ చేతుల్లో చేసుకోవచ్చు, నా చిన్న ల్యాప్టాప్ ఉంటే చేసుకోవచ్చు. యూ కెన్ రియల్లీ అంటే మనం డెలివర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో మన సక్సెస్ స్టోరీ చెప్పాలి అని అంటే నరసింహ అవతార్ మూవీ. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డన్ బై వెరీ లిమిటెడ్ పీపుల్ ఇన్సైడ్ ద హౌస్. They are actually generated on AI. Later part, some of them are animated in AI also. Even so, అక్కడ మీకు ఎమోషన్ పార్ట్ ఏంటంటే స్టోరీ కనెక్ట్ అయిపోయి జనాలు రియల్లీ దే ఆర్ ఎక్సైటెడ్ అండ్ ద ఫిల్మ్ ఈస్ బాక్స్ ఆఫీస్ రికార్డ్. సో చాలా మంది స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు యానిమేషన్ ఫిల్మ్స్ అంటే యానిమేషన్ టామ్ అండ్ జెర్రీ అని అనుకునేవాళ్ళు జనాలు. సో ఇప్పుడు యానిమేషన్ అనేది ఏంటంటే ఇట్ చేంజ్డ్ ఎంటైర్ డైనమిక్స్. రీసెంట్గా వి వెంట్ టు మల్టీప్లెక్స్ ఒక సినిమా చూడడానికి. అక్కడ ఒక జపనీస్ యానిమేటెడ్ ఫిల్మ్ రన్నింగ్ సక్సెస్ఫుల్ ఇన్ 6 screens. సో ద జెన్జీ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ దే ఆర్ ఆల్రెడీ టర్న్ టు వీడియో గేమ్స్ అండ్ యానిమేట్రిక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏఐలో జనరేట్ చేసుకొని సినిమాని ఓన్ స్టోరీస్ని ఓన్ బిల్డ్ చేసుకోవడానికి ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ అ ఫ్యూచర్ జనరేషన్. ఆల్వేస్ ప్రీవియస్లో ట్రెడిషనల్ వేలో వర్క్ చేసిన వాళ్ళందరూ దీన్ని తప్పు పడతారు యాక్చువల్గా. డిజిటల్ కెమెరాలో వచ్చినప్పుడు ఫిల్మ్ కెమెరా తప్ప డిజిటల్ కెమెరా సినిమా తీయలేదు అని అన్నారు. ఇన్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ 2004, ఓకే, ఐ టోల్డ్ వితిన్ 5 to 10 years ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్లేస్ అని చెప్పాను. డిజిటల్ ప్రొజెక్షన్ మారితే అసలు మొత్తం కెమెరాలే మారిపోతాయని. సో విదిన్ 2009-10లోకి వచ్చేసరికి 2004లో చెప్పినాం కదా, 10లోనే మొత్తం రిప్లేస్ అయిపోయింది. ఐ థింక్ బై 12 and 13 ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ డిజిటల్ కెమెరా. దిస్ నో ఫిల్మ్ కెమెరా అట్ ఆల్. సో మనము దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని మనం బెటర్గా ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ఏఎన్ని టూల్స్ని ఎలా వాడుకోవాలని చూడాలి తప్ప మనం దాని ఇనిషియల్ డేస్లో కాబట్టి ఈ డిబేట్ ఉంటూనే ఉంటుంది ఎప్పటికీ. సి చేంజ్ ఇస్ ఆల్వేస్ హ్యాపెనింగ్ అండి. మనం చేంజ్ అవ్వకపోతే మనం స్టేల్ అయిపోతాం, అంతే కదా. ఐ థింక్ ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు సే దిస్, ఇన్ ఫ్యూచర్ అసలు కెమెరానే లేకుండా సినిమా తీయొచ్చు. యూ డోంట్ రిక్వైర్డ్ కెమెరా, యూ డోంట్ ఈవెన్ కెమెరామెన్ అన్న వర్డ్ కూడా ఉంటుందంటే తెలియదు. ఎందుకు అని అంటే దర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఎందుకు అని అంటే కెమెరామెన్ అంటే కెమెరా పట్టుకున్నవాడే కెమెరామెన్ కాదు, ఇట్స్ అ బ్రెయిన్ యాక్చువల్లీ. సో చాలా మంది కెమెరామెన్లు కెమెరా పట్టుకొని ఐడెంటిటీ ఉంటుంది. So the cameraman or DOP or director of photography is a visionary. He doesn't require a camera. He needs his brain. You can generate the same image on a computer also. You can generate reference images and you can create images there also. So computer మీద కూడా జనరేట్ చేయొచ్చు నీ మైండ్లో ఉన్నది, కెమెరా ద్వారా కాకుండా. కెమెరాలో ఏముంది, మీకు ఒక చిప్ ఉంది అవునా, అది లైట్ అండ్ సెన్సిటివ్. సేమ్ థింగ్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఆర్ ఇంపార్టెంట్. నువ్వు డిస్క్రిప్టివ్ టెక్స్ట్ చేయగలిగినప్పుడు సేమ్ థింగ్ ఇట్ ఈస్ ఆల్సో జనరేటింగ్ ఇన్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ టేకింగ్ యువర్ వర్డ్స్ అండ్ టర్నింగ్ ఇన్ టు ఇమేజ్. సో ఇది యూ టేక్ నార్మల్ సెన్సార్స్ పెట్టుకొని మనము మొబైల్ సెన్సార్స్తో యూ క్యాప్చర్ ఎంటైర్ ఇమేజ్, హౌ లైట్ ఈస్ ఫాలింగ్, హౌ దిస్ ఈస్ ఫాలింగ్, హౌ యూ వాంట్ టు ఇంప్రూవ్, మార్క్ దోస్ ఏరియాస్ అండ్ రీడూ ఇట్ విత్ ద సేమ్ క్యారెక్టర్స్. Same thing, it will do what you want. There is a gaffer lighting, it will work like a lighting. It will also do like a production design. But అప్పుడు ఏమవుతారు అంటే
ప్రొడక్షన్ డిజైనర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్, సినిమాటోగ్రాఫర్స్ అందరు కూర్చొని ఎవరి సిస్టంలో వాళ్ళ లేయర్స్ వర్క్ చేస్తుంటారు. వావ్ yes అండ్ యాక్టర్స్ కూడా ఏంటంటే దే షూట్ కపుల్ ఆఫ్ షార్ట్స్ అండ్ యాక్టర్స్ విల్ బీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్, దే విల్ బీ ఎంజాయింగ్ లైఫ్. అండ్ వాళ్ళు అనుకున్న ప్లేస్లో డీప్ ఫేక్ మీద దే కెన్ యాక్చువల్లీ లీగలైజ్డ్ అయితే దే ఆల్సో యాక్ట్. సో ఫ్యూచర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ. అక్కడ కూడా క్రియేటర్స్ ఉంటారు కానీ ట్రాన్స్ఫార్మ్ అవుతారు అంతే. ఆ జాబ్ని ఇంకో రకంగా చేస్తుంటారు. హ్యూమన్ కనెక్ట్ అంటారు. ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు అనుకుంటా ఐ థింక్ ప్లాస్టిక్ మనీ వస్తుందంట, అసలు మనీనే ఉండదంట అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందిగా. మనం ఏమనుకున్నాం, అసలు డబ్బు లేకుండా, కాయిన్ లేకుండా, రూపాయి లేకుండా ఎలా ఉంటుంది అని అనుకున్నాం. అసలు బుక్ పేపరే లేకుండా బుక్ ఉంటుంది అని అనుకున్నాం. అది వచ్చేసిందిగా ఆల్రెడీ. మనం బుక్ అని ఫీల్ అవుతున్నాం ఇప్పటికీ. ఐ హ్యావ్ అ బుక్ ఇన్ మై లైబ్రరీ అని షెల్ఫ్, డిజిటల్ షెల్ఫ్ ఓపెన్ చేస్తే 100 బుక్లు ఉంటాయి దాంట్లో. రైట్. సో పీపుల్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ అండ్ యాక్సెప్టింగ్ ఇట్. తెలియదు కానీ ఇది కొత్తగా వస్తుండడం వల్ల మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఐ థింక్ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. మీరు అన్నట్టు ఇట్స్ ఎ బ్రిడ్జింగ్ గ్యాప్ అది, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఇవాల్వింగ్ కాబట్టి. కెమెరా ఉంటేనే కెమెరామెన్ కాదు. దిస్ నథింగ్ టు డూ విత్ కెమెరా అండ్ కెమెరామెన్ ఎక్సెప్ట్ కెమెరామెన్లో కెమెరా ముందుంది తప్ప. బట్ ఐ డోంట్ థింక్ కెమెరా విల్ సాల్వ్ మై థింగ్. ఇట్స్ మై బ్రెయిన్ అండ్ ఇమాజినేషన్ వాట్ ఇట్ క్యాప్చర్స్ ఆన్ ద స్క్రీన్, వెదర్ ఇట్ ఈస్ AI tool or camera or shot mobile or anything else. So that is actually I think the first time I'm talking to, అంటే ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను నేను ఇది. ఇన్ ఫ్యూచర్ కెమెరా అనేది లేకుండా కూడా ఉండొచ్చు, చెప్పలేము. దర్ మైట్ బి బట్ అనదర్ ఫామ్లో ఉంటుంది, నాట్ ఇన్ ద సేమ్ ఫిజికల్గా. ఇప్పుడు ఒకప్పుడు ఫిల్మ్ కెమెరా ఒక రకంగా ఉండేది, అందుకంటే ముందు ఓ పెద్దగా ఇలా ఉండేది, అది ఇలా అయిపోయింది ఇంత అయింది. ఇప్పుడు ఇది కూడా లేకుండా ఓన్లీ సెన్సార్తో ఆల్రెడీ వచ్చేసినాయి. సోనీ వెనిస్ అనే ఒక కెమెరాలో ఓన్లీ సెన్సార్తో మనం షూట్ చేస్తున్నాం. 8K రెజల్యూషన్. తెలుసు, సోనీ వెనిస్. ఓన్లీ యూ షూట్. సో సోనీ వెనిస్ అనే కెమెరాలో ఒక సెన్సార్తో నువ్వు షూట్ చేస్తున్నాం. నథింగ్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్. ఒక లెన్స్ పెట్టుకొని సెన్సార్ ఉంటుంది, పెట్టుకుంటాం. ఈ లెన్స్ కూడా ఇంత పెద్ద లెన్స్లో అవసరం లేదు. దే ఆర్ బికమింగ్ స్మాల్ లెన్సెస్. సో యాపిల్ ఫోన్లో ఆల్రెడీ ఒక బిగ్గర్ ఫిలిమ్స్, ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ తీశారు. ఇప్పుడు క్లాక్స్ ఏంటంటే ఆర్టిస్ట్ నిజంగా ఉంటారా, లేకపోతే అది కూడా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ టు యానిమే అన్నది ఒక పెద్ద క్లాక్స్. బట్ అక్కడ కూడా ఏంటంటే ఆల్రెడీ ఫ్రాంచైజెస్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ పాపులర్ క్యారెక్టర్స్ కూడా ఇట్స్ యాక్టర్ ఇస్ ప్లేయింగ్ ద క్యారెక్టర్. రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ని ప్లే చేస్తారు మీరు. సో వీ ఆల్వేస్ రిమెంబర్ ద క్యారెక్టర్, నాట్ ద యాక్టర్. బట్ యాక్టర్ డెలివర్స్ ద బెస్ట్ ఆఫ్ దట్ క్యారెక్టర్. సో అవి గుర్తుండిపోతాయి కదా. క్యారెక్టర్స్ బికమ్ పాపులర్ యాక్చువల్లీ. అండ్ ఇన్ దట్ వే పాపులర్ అయిన యాక్టర్స్ దే యాక్చువల్లీ ఫ్రాంచైజ్లో వాళ్ళ వాల్యూ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. కరెన్సీ కూడా క్రిప్టో కరెన్సీ అయినట్టు అన్నీ మారిపోతున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. దిస్ ఇస్ ఫర్ ఫ్యూచర్ ప్రిడిక్షన్, నాట్ ఇన్ 10 years or 5 years, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. I think without a camera, అంటే కెమెరా ఇన్ ద సెన్స్ సో కాల్డ్ ఆ బిగ్గర్ బాడీ, అవి లేకుండా, మిషన్ లాంటిది లేకుండా, అఫ్ కోర్స్ యంత్రం అనేది మీరు అంటున్నారు కదా, లైక్ ఆయుధ పూజ, మిషనరీ కదా, యంత్రం లాంటిది ఇది. కరెక్ట్. సో అంటే ఇప్పుడు మంత్రిస్తే స్మాలెస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండి. ఇప్పుడు అబ్సల్యూట్లీ. సో ఆ స్మాలెస్ట్ దాన్ని కెమెరా అంటాం మనం. సో ఇప్పుడు యంగ్గా వచ్చే వాళ్ళకి వాట్ ఇస్ ఇట్ దట్ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? సి అల్టిమేట్లీ మనకి ఇమాజినేషన్ ఉండాలి అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వరల్డ్. అంటే ప్రపంచం మనం అంటే చాలా మందికి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. 4 గదుల్లో పెరిగి బుక్కులు చదివి లేదా ఇంకో రకంగా ఉండి. సో యూ ఎక్స్పీరియన్స్ లైఫ్, హ్యావ్ ఫన్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ సర్టన్ ఏజ్. యూ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ మన మైండ్లో అసోసియేటెడ్ లైఫ్ అనేది ఉంటుంది. దెన్ యూ రీడ్ లిటరేచర్, యూ రీడ్ మనకి ఎక్స్పీరియన్స్ కానీ లైఫ్ని ఇంకోరి బుక్కుల ద్వారానో, ఫిల్మ్ ద్వారానో, ఇంకో ద్వారానో మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న వీటన్నిటి యొక్క కలెక్టివ్ నాలెడ్జ్ని మనం వీ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్. దెన్ అప్పుడు ఆ టైంలో ఉన్న టూల్, అది ఏ టూలా, లేకపోతే డిజిటల్ కెమెరానా, ఫిల్మ్ కెమెరానా, లేకపోతే ఇంకేంటి అనేది. ఒకప్పుడు మనం పేపర్ మీద కూర్చొని రైటర్ రాసేవాడు. ఇప్పుడు ఓన్లీ దే ఆర్ టైపింగ్ ఇట్ ఆన్. ఇప్పుడు వాయిస్ టు టెక్స్ట్ కూడా వచ్చేసింది. నువ్వు చెప్పేస్తే అది టెక్స్ట్ చేస్తుంది. కానీ పీపుల్ ఆర్ రైటింగ్ ఇట్ ఆన్ అ పేపర్, స్టిల్ దే స్టక్ టు దట్. బట్ మీడియమ్స్ ఆర్ చేంజింగ్ కదా. ఒకప్పుడు ప్రింట్ మీడియా న్యూస్ పేపర్ అనేది పాపులర్ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియాలో వాయిస్ చాట్స్, వాయిస్ రీల్స్ అనేవి పాపులర్ అవుతున్నాయి. డిజిటల్ న్యూస్ ఇస్ చేంజింగ్. రైట్. సో ఇట్ ఈస్ చేంజింగ్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాంగ్వేజ్ అనేది మారదు. అది సిస్టమ్ కావచ్చు, లేకపోతే పీపుల్ కావచ్చు,
ఏదో ఒక లాంగ్వేజ్లో ఫిట్ ఇన్ కావాలి. ఇట్స్ సిస్టమ్ లెర్నింగ్ లాంగ్వేజా, లేకపోతే ఒక రీజనల్ లాంగ్వేజా, లేకపోతే ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజా అనేది. బట్ నౌ AI ఈజ్ అడాప్టివ్ టు మెనీ లాంగ్వేజెస్. ఇట్ కెన్ పిక్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. we are the one who are feeding it. అబ్సల్యూట్లీ. మనం ఇచ్చిన నాలెడ్జే కలెక్టివ్గా ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇట్ బ్యాక్. ప్రో సైడ్ ఆలోచిస్తే ఇది. సో ఐ థింక్ దాన్ని వాడుకునేది మనమే కాబట్టి, మనం తయారు చేసిందే కాబట్టి ఇట్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్. మనం వచ్చేసి మన జీవితాన్ని మార్చేస్తుంది అనడానికి లేదు. యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ టూల్. Absolutely. That's it. You should never scared of AI tools because they are your toys. You can play with them. Learn, adapt, use the toys, use the tools, make the film and make life better. That's it. So nothing to worry about these all new trends in Technology. technology. Now quickly I'll ask a few questions, Andy. Yeah. Natural light or studio light? As a DOP, what do you prefer? See, I prefer sometimes a natural light because it's given by God, nature. I want to alter it. But sometimes what happens in the dark rooms, I want to create something magical with my own light. So there I need a artificial light. I can change the color, whatever I want. For natural light, I have to stick to a very realistic thing. Correct. But in the artificial light, I can just Experiment. play with it, like a toy. I can play color or anything, shape it or whatever it is. So sometimes I prefer this and sometimes I prefer that. Favorite lens ఏంటి మీది? See, favorite lens అనేది అలా ఏమి ఉండదు. సో లెన్స్ ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఏమైందంటే లెన్స్ అనేది ఒక రేంజ్ అంతేనా? రేంజ్ పోనీ రేంజ్ రేంజ్. సో బట్ నేను అష్టాచమ్మాలో ఎక్కువ షూట్ చేసిందంటే విత్ మోహన్, విత్ డైరెక్టర్ అసోసియేషన్. ఐ షాట్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ అండ్ 75 mm. సో ఫిలిం ఫార్మాట్లో 75 అనే దానికి, అంటే జనరలీ స్టిల్ ఫోటోగ్రఫీలో 85 అనేది ఒక పోర్ట్రేట్ అనేది ఒకటి లెన్స్ ఉంటుంది. సో జనరలీ పోర్ట్రేట్స్ తీసే వాళ్ళకి అది ఫేవరెట్ లెన్స్ ఉంటుంది. స్టోరీ టెలర్స్కు వి లైక్ ఇన్ అ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ పర్టికులర్ యూజ్లో ఏదైనా బాగా అనిపిస్తుంది. అప్పుడు ఆ పర్టికులర్ దానికి బాగా వెల్గా యూజ్ అయినప్పుడు ఎక్సైట్ అవుతాం. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ చాయిస్ ఆఫ్ లెన్స్. But in Astachemma, we shot most of the shots on 75. Favorite time of the day shoot చేయడానికి? Evening, twilight. Sunset అంటారు. Yeah, sunsetting is favorite time for any cinematographers. Okay. They want to capture it all the time. Yeah. So mountains or beaches to shoot? For me, I am mountain guy, so I trek and I film at mountains. Shooting కి ఈజీగా ఉంటుందా mountains? Very tough, but I like my mountains. Okay. But I wanted to have a holiday on beach. That's a wish. That's a wish. Okay. మీరు ఇప్పటివరకు అనుకున్నది, నేను ఇలాంటి ఫిల్మ్ ఎప్పటికైనా షూట్ చేయాలి నా లైఫ్లో అనుకున్న వన్ ఫిల్మ్? Lord of the Rings. హ్యాండ్ హెల్డ్ ఆర్ ట్రైపాడ్? I personally prefer handheld. జర్క్స్ వస్తాయేమో కొంచెం? Yeah, because now when I am shooting, I'm having all small cameras only now. But I'm good at handheld. Yeah. షోల్డర్ చాలా గట్టిగా ఉండాలి కదా, I'm good స్టడీగా ఉండాలి. I'm good at that. I'm also running with that. Or I'll make somebody operator to run that. ఓకే. బృందా గారు, ఫస్ట్లీ థ్యాంక్స్ అండి. ఈ విజువల్ స్టోరీ టెలర్స్ అని ఇట్స్ నైస్ కాఫీ టేబుల్ బుక్. దీంట్లో అన్ని పిక్చర్స్ ఉన్నాయి ఆఫ్ ఆల్ ది గ్రేట్ సినిమాటోగ్రఫర్స్ అండ్ చిన్న రైటప్ వాళ్ళ గురించి. స్వామి గారు, విఎస్ స్వామి గారు. సో ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు ఇచ్చినందుకు. ఇట్ ఈస్ ఇండీడ్ అ వెరీ గుడ్ గిఫ్ట్. నేను చదువుతా దీన్ని. అండ్ ఎస్, ఈ సినిమాటిగా ఎక్స్పో 2025 దీని గురించి చెప్పాలి. October 31st నుంచి November 1st, 2nd 3 days ఉంది. ఎస్. సో కెన్ యూ టెల్ అబౌట్ దిస్? సినిమాటికా ఎక్స్పో అనేది సినిమా టూల్స్, సినిమా మేకింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి AI వరకు ఫిల్మ్ మేకింగ్ ఆల్ మెథడ్స్, వర్క్షాప్స్, సెమినార్స్, సెలబ్రిటీ టాక్స్, సినిమాటోగ్రాఫర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, యాక్టర్స్, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద స్టేజ్. ఓకే. Like, so they teach about they share the experiences of వాళ్ళు ఎలా షూట్ చేస్తారు, ఎలా ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ టెక్నాలజీ అన్నిటి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అక్కడ. ఇట్స్ అ షోకేసింగ్ ఆఫ్ అ ఫిల్మ్ క్రాఫ్ట్ అన్నట్టు. ఓకే. అన్ని క్రాఫ్ట్స్ జరుగుతుంటాయి. ఐ థింక్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. దే కెన్ కమ్ అండ్ దే కెన్ లెర్న్, అడాప్ట్ అండ్ ఎవాల్వ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఫెంటాస్టిక్. ఓకే, చాలా బాగుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ షార్ట్ 1 minute ఫిల్మ్స్ నుంచి 5 minutes ఫిల్మ్స్ వరకు అందరు చేస్తున్నారు. ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు, ఫిల్మ్ స్కూల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ నేర్చుకోవచ్చు. ఏంటి
ఇక్కడ ఉన్న కెమెరాస్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి, ఎందుకు వాడతారు ఏంటి అనేది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దే కెన్ టచ్ అండ్ ఫీల్. అండ్ అక్కడ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్, మనం అక్కడ రికార్డ్ చేసి కూడా చూడొచ్చు. వావ్, మనకు చాలా మంది కెమెరాని టచ్ చేయలేరు కదా, భయం. యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ కెన్ ఆ భయాన్ని పోగొట్టుకోవచ్చు ఇక్కడికి వచ్చి. లవ్లీ. నేను తప్పకుండా వస్తా అండి, Thank నాకు you ఈ so పిచ్చి much. ఉంది కొంచెం. సో ఐ విల్ డెఫినెట్లీ బి దేర్ అండ్ I'll థ్యాంక్ యూ సో invite you మచ్. definitely as a speaker also. I can't speak, but definitely I'll be Yeah, a part of it. Thank you. Thanks. It's been fantastic అండి. మీతో మాట్లాడడం, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, ఎస్పెషలీ ఆన్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్. అండ్ చాలా బాగా మంచి విషయాలని చెప్పారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు నవరస. Thank you so much. All the best. Had a great time, very nice questions, and అవును. you have a lot of insight into it as an actor. So that I can see. Yeah. Thank you. Thanks. Thank you. Thank you.